అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమించే కొడుకు కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నారాయణరావుది ఒక గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం వచ్చే ఉద్యోగం ఆయనదే. నారాయణరావు భార్య పేరు సునంద. భర్త అడుగుజాడల్లో నడిచేటటువంటి భార్య. భర్త ఏది చెప్తే ఆవిడ అదే వింటుంది. ఆయన చెప్పిందే వేదం ఆవిడకి. ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు అస్సలు ఉండలేరు. ఇందులో వింతే ఉంది. ప్రతి మొగుడు పెళ్ళాలు అలా ఉంటేనే కదా జీవితం అనే నౌక సాగిపోయేది అని మీరు అనుకోవచ్చేమో. కానీ వీళ్ళు అలా కాదు. నారాయణరావు ఏ ప్యాంటు షర్టు వేసుకోవాలో, నారాయణరావు ఏ ఉంగరం పెట్టుకుని ఏ చైన్ వేసుకోవాలో, ఏ చెప్పులు వేసుకుని ఏ పెన్ను పెట్టుకుని ఏ బెల్ట్ వాడాలన్న దగ్గర నుంచి సునంద చెప్తే, ఇక సునంద ఆ రోజు వంట ఏం చెయ్యాలి, సునంద ఆ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి, సునంద ఆ రోజు ఏ బొట్టు పెట్టుకోవాలి, తల్లో ఏ పువ్వులు పెట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి అన్న దగ్గర నుంచి నారాయణరావే చెప్తాడు. ఆయనకి ఇష్టమైనవి ఆవిడ అడిగి, నా ఇష్టంతో పాటు నీ ఇష్టమైనవి కూడా, ఇవంటే నీకు ఇష్టం కదా, ఈరోజు పెరుగుచారు చేసి అరటికాయ బజ్జీలు వెయ్యి, అలాగే ఈ రోజున అరటికాయ ఫ్రై చేసి దాంతోపాటు కమ్మగా పప్పుచారు పెట్టు, దానితో పాటు నాటుకోడి వేపుడు చేసి ఇక రసం పెట్టడం మర్చిపోయేవు సుమా అని ఆయన ఇలా ప్రతిదీ చెప్తూ ఉంటాడు. ఆవిడ, మీ ఇష్టాలు మాత్రం బయట పెట్టరేమిటండి, ఈ రోటి పచ్చడి చేసేది మీకు ఈ ఊరగాయలో పెరుగు కలిపి తాలింపు పెడితే ఎంతో ఇష్టం కదా సుమా అని ఇద్దరు ఒకళ్ళ ఇష్టాల్ని ఒకళ్ళతో చెప్పుకుంటూ, ఒకళ్ళతో ఒకళ్ళను వదిలి ఒకళ్ళు అస్సలు ఉండలేకుండా ప్రతిరోజు ఆయన తల్లో పువ్వులు పెట్టాలి. ఆయనకి ఇష్టమైనటువంటి తెల్ల చీర మీద చిన్న చిన్న రంగురంగుల కుట్టుపూలు వచ్చినటువంటి చీర కట్టుకుని అలా చిలకలు తీసుకుని ఇప్పటికీ పాల గ్లాసు తీసుకుని ఆవిడ ఆయన గదిలోకి వెళుతుంది. ఆయన ఆవిడ కష్టపడ్డందుకు ఆవిడ చేతులు కాళ్ళు ఒత్తుతాడు. ఇద్దరు అలా ఒకళ్ళతో ఒకళ్ళు ఏకాంతంగా గడిపాక ఆయన గుండెల మీద ఆవిడ్ని పడుకోబెట్టుకుంటాడు. అది ఒక రోజుతోనో ఒక సంవత్సరంతోనో తీరిపోవటానికి మోజు కాదు, ప్రేమ, అనుబంధం, ఆప్యాయత. అలా ఉన్న ఈ దంపతులకి ఇక సునంద గర్భవతి కావటం, ఆ తర్వాత పిల్లలు కలగటం మొదలైంది. మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు సురేష్, రెండో కాన్పులో కొడుకే పుట్టాడు రమేష్, మూడో కాన్పులో కూతురు పుట్టింది మాధురి, నాలుగో కాన్పులోనూ కూతురే పుట్టింది వాసంతే. ఇక ఆ తర్వాత పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేసుకుంది సునంద. నాలుగో అమ్మాయి పుట్టిన 5 సంవత్సరాలకి వీళ్ళ అన్యోన్య దాంపత్యానికో లేకపోతే మరొకటో కానీ దేవుడే దయతలిచాడు అనుకోవాలేమో కానీ సునంద ఒక రోజున అలా ఆయనకి భోజనం వడ్డిస్తూ వేవిళ్లతో వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది. కంగారేసిన ఆయన ఆసుపత్రికి తీసుకెళ్తే గుడ్ న్యూస్, ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఆవిడ గర్భవతి అయిందని చెప్తే ఆయన చాలా ఆనందపడితే సునంద సిగ్గుపడిపోయింది. బుట్టలు చింతకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు మళ్ళీ తేవాలా అని భార్యని తెగ నవ్విచ్చాడు. ఆవిడకి గోరింటాకు పెట్టడం, ఆవిడకి నోట్లో భోజనం పెట్టడం వెన్నెల రాత్రుల మహత్యం ఎక్కడికి పోతుంది మరి అని ఆవిడ నవ్వితే ఆయన అలా ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వులు చిందించాడు. అలా 9 నెలలు తిరిగేసరికి సునంద మళ్ళీ ఒక మగబిడ్డని ప్రసవించింది. రఘు అనే పేరు పెట్టుకున్నారు. ఇలా 5 పిల్లలతో వీళ్ళ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండేది పల్లెటూరులోనే. నారాయణరావు అప్ అండ్ డౌన్ చేసేస్తూ ఉండేవాడు. పిల్లలు పక్కనే ఉన్నటువంటి టౌన్లో స్కూల్కి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు స్కూల్ బస్సులో. కాలచక్ర ప్రవాహంలో రోజులు, నెలలు, సంవత్సరాలు తరలిపోతూ పిల్లలకు జరగాల్సిన అన్ని శుభకార్యాలు జరిగిపోతూ పిల్లలు కూడా ఎదిగి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అందులో ముందుగా పెద్దవాడు సురేష్. వాడికి ఫస్ట్ నుంచి కూడా ఐడియాలజీ ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది మైండ్లో. ఏదన్నా చాలా క్యాలిక్యులేటెడ్ పర్సన్. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు,
తను ఎందుకు ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళాలి, పని పాట లేక, అందులో శ్రమ ఎక్కువ రాబడి తక్కువ, వాడెప్పుడు పీకేస్తే అప్పుడు ఆ ఉద్యోగాలు మానేయాలి, నికరం లేనటువంటివే, దానికి తోడు లైఫ్ సెక్యూరిటీ ఏముంటుంది వాటిల్లో అనుకుని తన పీజీ వరకు చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి రాశాడు. తను అనుకున్న పోస్ట్ కోసం భారీ ఎత్తునే నారాయణరావుతో ఎదురు డబ్బులు పెట్టించి మొత్తానికి చాలా పెద్ద హైయెస్ట్ పోస్ట్ కొట్టాడు. హైయెస్ట్ పోస్ట్ రాగానే తనకు పోస్టింగ్ ఎక్కడొచ్చిందో అదే ఊళ్ళో నారాయణరావు దగ్గర డబ్బులు తీసుకొని ఇక విల్లా కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఇక నాకు వివాహం చేయరా నాన్నగారు అనే మొహమాటం లేకుండా అడిగేస్తాడు సురేష్ ఏదున్నా. అలాగేనని కొడుక్కి ఎలాంటి అమ్మాయి కావాలో పెళ్ళిళ్ళ పేర వస్తే చెప్పమని ఆయన ఆవిడ పక్క కూర్చుంటే, నేను నెలకి ఇంత సంపాదిస్తాను, నా జీతం, నా పై రాబడి ఇంత ఉంటుంది, నాకు సొంత ఇల్లు కారు ఉంది, రేపు నాన్నగారు పెట్టబోయే ఆస్తిపాస్తులు స్థిరచరాస్తులకి మాకొచ్చిన లోటేమీ లేదు, మాది సెటిల్డ్ ఫ్యామిలీని, సో అమ్మాయి కట్న కానుకలు తేందైతే నేను చేసుకోను, అమ్మాయి చదువుకోవాలి, అలాగే అందంగా ఉండాలి, డబ్బు దుబారా చేసేది కాకూడదు, పుట్టింటి వాళ్ళు ఇచ్చింది నాది, అత్తింటి వాళ్ళు ఇచ్చింది నీది, నీ జీతం తెచ్చి నాకిస్తే నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను, ఇలాంటి పెట్టరేగిపోయిన మాటలు మాట్లాడితే పేడు మీద తాట ఒలిచినట్టు ఒలిచేస్తాను నేను, నా అడుగు జాడల్లో నడిచే ఇల్లాలై ఉండాలి, అన్ని విధాలా కూడా కూతురికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అత్తమామలై ఉండే విధంగా చూడమన్నాడు సంబంధం. అది వాళ్ళకి అనవసరమైన విషయం, కొడుకు సంబంధించిన విషయం, దట్టు పెళ్ళిళ్ళ పేరైతో పర్సనల్గా మాట్లాడాలని వాళ్ళ ముందు మాట్లాడలేదు సురేష్. బయటికి తీసుకెళ్ళి మాట్లాడి ఈ విషయాలేవి అమ్మా నాన్నలతో అనొద్దని వాడి మొహాన 10,000 పడేసి వచ్చిన తర్వాత అబ్బాయి చెప్పాడా ఎలాంటి అమ్మాయి కావాలో అని అడిగారు వీళ్ళు. చెప్పాడు బాబు, అన్ని విధాలా తనకి తగిన అమ్మాయి, అంతేగా ఈడు జోడు బాగుండాలని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సురేష్ అడిగిన ప్రకారమే పెళ్ళిళ్ళ పేరే ఒక సంబంధం తెచ్చాడు. అబ్బో, 2 కొడుకులు 1 కూతురు ఉన్న ఫ్యామిలీలో కూతురు అంటే అసలు 6వ ప్రాణం 7వ ప్రాణం, అన్ని ప్రాణాలు కూతురే, కూతురు కాలు కింద పెట్టనివ్వరు, ఉన్నది మొత్తం కూతురికి దోచేయాలనే ప్లాన్లో ఉంటారు జ్యోతి వాళ్ళ అమ్మా నాన్న. జ్యోతి వాళ్ళ నానమ్మ తాతయ్యకి వెళ్ళి అమ్మా నాన్న బుద్ధి తెలిసి వాళ్ళు ముందెత్తునే పెట్టే స్థిరచరాస్తులు జ్యోతి తమ్ముళ్ళిద్దరికీ రాసేసి మరీ పోయారు వాళ్ళు. దాంతో మగపిల్లలిద్దరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. అక్క మీద అమ్మా నాన్నలకి ఎంత ప్రేమ ఉందో, తామంటే ఎంత చులకనో వాళ్ళకి తెలుసు. దాంతో మనకు అనవసరమని అమ్మా నాన్నల విషయంలో వాళ్ళేమీ కలగజేసుకోలే. జ్యోతి వాళ్ళ అమ్మ స్త్రీధనం జ్యోతికి దోచిపెట్టిందే, వాళ్ళ నాన్నది గవర్నమెంట్ ఉద్యోగమే, పైన వచ్చిన లంచాలైతేనేమి, దానికి తోడు అన్నాళ్ళుగా సంపాదించిన సంపాదన అయితేనేమి, కూతురికి భారీగానే కట్న కానుకలు, అల్లుడు పెద్ద ఉద్యోగస్తుడాయా, దాంతో దిట్టంగానే ఇచ్చి పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు, హనీమూన్ ఖర్చులు కూడా పెట్టుకొని కూతుర్ని సురేష్కి ఇచ్చి సామాన్లతో సహా డోర్మెట్టు కార్పెట్లతో సహా వదలకుండా కొని పంపారు వాళ్ళు. ఎటు ఉండేది సిటీలో సంసారమే. ఇక లెక్కలేనన్ని నగలు పెట్టుకున్నారు కూతురికి. సునంద నారాయణరావు పెళ్లిలో వాళ్ళు పెట్టాల్సిన నగల వరకే పెద్ద కోడల్ని తీసుకెళ్ళి ఎంగేజ్మెంట్లో పెళ్లిలో నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోమ్మా అనే కోడలికి నచ్చినవి కొనిచ్చారు. సురేష్ అన్నీ ఎక్కువ వెయిట్లో ఉండేలాగా, బాగా భారీగా ఉండేలాగా తీసుకో అని చెప్పి, ఇంటి పెద్ద కోడలివి అని చెప్పి జ్యోతివి తనే సెలెక్ట్ చేసి తీసుకుంటే వాళ్ళు అసలు ఆ విషయం పట్టించుకోలే. కూతురైనా కోడలైనా వాళ్ళ దృష్టిలో ఒకటే కదా. అలా సురేష్కి జ్యోతికి పెళ్ళైపోయి వాళ్ళు వెళ్ళి వేరు కాపురం పెట్టుకోవటం. ఆ తరువాత సురేష్ దిట్టంగా లంచాల మీద లంచాలు బాగా లాగి కోట్ల కొద్దీ డబ్బు వెనకేయటం, జ్యోతి వాళ్ళు పుట్టింటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నాన్న బాగా దోచిపెట్టడం, వాళ్ళ నాన్న ఇంకా సర్వీసులోనే ఉన్నాడు. ఇక కూతురికి అవని ఇవని వాళ్ళు కొనిచ్చుకోవటం, వీళ్ళేం పట్టించుకునే వాళ్ళు కాదు. సంవత్సరానికి 2 సార్లు వస్తారు పెద్ద కొడుకు కోళ్ళు, వచ్చిన కాసేపు అత్తయ్య గారు మామయ్య గారు అంటూ ఉండేది ఒక 4-5 రోజులు. ఆవిడ అసలు ఏ డిస్కషన్స్ పెద్ద కోడలతో పెట్టుకోదు. వాళ్ళు మాత్రం అసలు వెళ్ళటానికే కుదిరింది కాదు పెద్ద కొడుకు కాపురం పెట్టుకున్న తర్వాత. ఆ తర్వాత పెద్ద కోడలు గర్భవతి అవ్వటం, వాళ్ళకి 2 పిల్లలు పుట్టడం జరిగిపోయింది. ఈలోపు రెండో వాడు తన చదువు అయిపోయిందని తను ఉద్యోగం చేయనన్నాడు. అలాగని తను
ప్రైవేటు ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం రెండూ ఇష్టం లేదు. పెద్దన్నయ్యకి ఉద్యోగాన్ని పెట్టారు కదా, అలాగే నేను బిజినెస్ పెట్టుకుంటాను, నాకు అమౌంట్ ఇవ్వండి అని అడిగితే నారాయణరావు అమౌంట్ ఇచ్చాడు. దాంతో తన స్టార్టప్ ఐడియాని బాగా డెవలప్ చేసుకుని బిజినెస్ పెట్టుకుని 2 సంవత్సరాల్లోనే చాలా హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళాడు రమేష్. ఆ తరువాత తన స్థాయికి స్టేటస్కి తగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్న రమేష్ ఆల్రెడీ ఆ లెవెల్లోనే పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పి మృదుల అనే ఒక అమ్మాయిని, బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఎటు రమేష్ది వేరు కాపురమే. రమేష్ కూడా సురేష్ లాగానే నారాయణరావు వేరే ఇల్లు, కారు కొనిచ్చేశాడు. సో కొడుకు కోడలు వాళ్ళ కాపురం వాళ్ళదే. ఆ తర్వాత మృదులకి 2 పిల్లలు పుట్టారు. 6 నెలలకు ఒకసారి వీళ్ళు వస్తే వాళ్ళు అలాగే వచ్చి కనపడి వెళ్తారు. ఒక 2-3 రోజుల పాటు ఉండే మృదుల వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్దపీట కూతురికే వేస్తారు. కొడుకులు స్టేట్స్లో సెటిల్ అయిపోయారు. సో ఇక రెండో కొడుకు కూడా సెటిల్డ్. ఇప్పుడు ఎటొచ్చి కూతుళ్ళ విషయాలు. మాధురి, వాసంతి చదువులు పూర్తయ్యాయి. వీళ్ళు బీటెక్లు చేయండి అమ్మా, పీజీలు చేయండి, ఎంటెక్లు అంటే మా వల్ల కాదన్నారు. డిగ్రీలు చేసి పీజీలు చేయండి అంటే అమ్మ బాబోయ్ అనేసారు. దాంతో ఇక అటొచ్చి ఇటొచ్చి వీళ్ళు చదివిన అంతోటి చదువు డిగ్రీలు. వీళ్ళు డిగ్రీలు చదివినప్పటికీ కూడా వీళ్ళకి మంచి సంబంధాలు చూసి చెయ్యాలనే దాంతో ఇక స్వయంగా నారాయణరావు, సునంద కలిసి పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపిస్తే మాకు ఎలాంటి వాళ్ళు కావాలో మేము చెప్పుకోవచ్చా నాన్నగారు అని అడిగారు కూతుళ్ళిద్దరు. అలాగేనమ్మా చెప్పుకోండి అంటే ముందు పెద్ద కూతురు వెళ్ళి ఇక ఆడపడుచులు ఉండకూడదని, కుదిరితే అత్తామామ అసలు మాతో ఉండకూడదని, బాగా డబ్బున్నోడు అవ్వాలని, మేము చెప్పినట్టు విని మా చెప్పు చేతల్లో ఉండాలని, దానికి తోడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండాలని, వాళ్ళు 2 చేతులా సంపాదించాలని, బల్ల కింద కూడా చేపెట్టి సంపాదించే వాళ్ళు అయి ఉండాలని, వాళ్ళకి లైఫ్ సెక్యూరిటీ ఉండాలని, వీళ్ళు గీసిన గీటు వాళ్ళు దాటకూడదని వీళ్ళ రిక్వైర్మెంట్స్ మొత్తం వీళ్ళు చెప్పుకొచ్చారు. అయితే పెళ్ళిళ్ళ పేరయ్య వీళ్ళు అడిగినట్టుగానే మాధురికి తెచ్చిన సంబంధానికి 2 కొడుకులు. ఆల్రెడీ వాళ్ళ పెద్దబ్బాయి అబ్రాడ్లో సెటిల్ అయిపోయాడు. ఈ అబ్బాయి రెండో అబ్బాయి. ఈ అబ్బాయి సిటీలో ఉంటాడు, పెద్ద గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నాడు. మాధురి కోరుకున్నట్టుగానే 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఇక బోలెడంతా ఆస్తిపాస్తులు గణించే ఉన్నారు అమ్మా నాన్నలు. పెద్ద కొడుకు షేర్ పెద్ద కొడుకు పెట్టించుకొని వెళ్ళిపోయాడు. ఇక అమ్మా నాన్నలు విలేజ్లో ఉండి వడ్డీలకు తిప్పుతూ డబ్బులు, ఇంకా సొంత పొలాలు సొంతాలకు వేయిస్తూ డబ్బులు పెంచేవాళ్లే కానీ తగ్గించేవాళ్ళు కాదు. ఒక కుప్ప బంగారం పెద్ద కోడలకు పెడతాం అయిపోయింది, రెండో కోడల కోసం రెడీగా ఉంచుకున్నారు వాళ్ళు. ఇక వాళ్ళకి పక్కన వాళ్ళది లాక్కొని మరీ ఆర్జించడమే తప్ప వాళ్ళు ఎవరికి కూడా పూచక పుల్ల పోనిచ్చేవాళ్ళు కాదు. సో మాధురి సంబంధం సెట్టు. ఇక వాసంతికి వస్తే వాసంతికి చూసిన సంబంధంలో 3 కొడుకులే. 3 కొడుకుల్లో వాసంతి మొగుడు రెండో వాడు. ఆల్రెడీ పెద్దబ్బాయికి పెళ్ళైపోయి వేరే చోట గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోయి ఉన్నాడు. చిన్నబ్బాయికి మరదలుంది. సో ఇక వాసంతి కూడా వేరు కాపురమే కాబట్టి అతనిది గవర్నమెంట్ జాబు, సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నకి కూడా ఆయన బాగా సంపాదించి విలేజ్లో ఉంటారు. వాళ్ళు కూడా పొలాలు, ఫామ్ ల్యాండ్స్ దిట్టంగా ఉన్నాయి. అబ్బాయి బాగా సంపాదించున్నాడు. మాధురి మొగుడైనా వాసంతి మొగుడైనా వీళ్ళు చెప్పిన మాటలు వినేవాళ్లే తప్ప నోడెత్తి మాట్లాడే వాళ్ళు కాదు. దాంతో పెళ్లి చూపులకి రమ్మనమని వీళ్ళిద్దరు మాకు నచ్చారని ఫోటోలు అమ్మా నాన్నలకి ఇస్తే కబురు పెట్టారు. వచ్చిన వాళ్ళు కట్న కానుకలు అడగర్లే అని నారాయణరావు, సునంద అనుకుంటే అమ్మాయిల్ని లోపలికి పంపిస్తే మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నారు. వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అంతా దాంట్లో కూడా మీ కోడళ్ళకి మేము విన్నాం, పెద్దమ్మాయికి 100 కాసులు, రెండో అమ్మాయికి 100 కాసులు బంగారం పెట్టారనే. కూతుళ్ళకి మీరు పెట్టరా, మేము అడగాల అంటే అలాగే వాళ్ళకి నచ్చినయే తీసుకుంటాం, మేము అలాగే పెడతాం అన్నారు. అన్న తర్వాత మీ పెద్దబ్బాయికి మీరు ఆల్రెడీ ఉద్యోగానికని పెట్టారని, రెండో అబ్బాయి వ్యాపారానికి ఇచ్చారని, ఇళ్ళు కార్లు కొనిచ్చారని, పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చుల్లో అవతల వాళ్ళతో పాటు మీరు బాగానే ఖర్చు పెట్టి పెళ్లి చేశారని కూడా విన్నాం. అమ్మాయిలకు మాత్రం మీరు చేయరా? అలాగేనండి చేస్తాం అన్నారు. అయితే మరి పెట్టిపోతల విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ రేపొద్దున మాట తేడా రాకూడదు కదా. ఇద్దరికీ కలిపి పెద్దమ్మాయికి ఒక
కోటిన్నర, రెండో అమ్మాయికి 1,50,00,000 క్యాషు. దాంతోపాటు ఇక పెద్దమ్మాయికి వచ్చేసే బంగారం ఎటు మీరే పెడతామన్నారు కాబట్టి 100 కాసులు కాదులే కానీ చెరొక కిలో పెట్టండి. ఒక 20 కేజీలు 20 కేజీలు వెండి పెట్టండి. సామానన్నీ మీరే ఇవ్వాలి కదా. ఒక్క గ్యాస్ పొయ్యి మాత్రం మేము కొనిస్తాం, అది మీరు ఇవ్వకండి, మాకు అచ్చుబాటు ఉండదు. దాంతోపాటు అబ్బాయిలకి ఉన్న కార్లు ఎప్పటి మోడల్స్ చెరొక కారు కొనివ్వండి. మీకు ల్యాండ్లు ఉన్నాయని విన్నాం, చెరో ల్యాండ్ పెట్టండి. చెరో 15 ఎకరాల పొలం పెట్టండి. పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు మీవే, మా బట్టలు అవి కూడా మీవే. అమ్మాయి వాళ్ళకు పట్టు చీరలు ప్రధానాలు మేము చూసుకుంటాం లేండి. మా తరఫున బంధువులు వస్తారు. పెళ్ళికి 3,000 మంది వస్తారని ఒకళ్ళు, పెళ్ళికి 5,000 మంది వస్తారని ఒకళ్ళు చెప్పారు. ఇక వీళ్ళేమీ మాట్లాడలేదు. 2 పెళ్ళిళ్ళు ఒకేసారి ముహూర్తం మార్చి పెట్టుకుంటే దరిద్రం వదిలిపోద్ది అనుకున్నారు వీళ్ళు. అలాగే ముహూర్తాలు పెట్టించి ఎంగేజ్మెంట్లు ఒకే రోజు పెట్టి అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు కూడా ఒకే రోజు పెట్టారు. ధూమ్ధామ్గా కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి హనీమూన్లకు కూడా వెళ్ళొచ్చి కూతుళ్ళు వేరు కాపురాలు పెట్టుకున్నారు. అస్సలు అత్తామామలతో వాళ్ళకు బోలెడంత సొమ్ముంది కాబట్టి చాలా జాగ్రత్తగా అసలు సాంప్రదాయని శుద్ధపూసిని అన్నట్టుంటారు మాధురి, వాసంతే. అమ్మా నాన్నల దగ్గరకు 6 నెలలకోసారి వస్తారు. వచ్చినప్పుడు కోడళ్ళు ఎలాగైతే గనక ఇక్కడి నుంచి నెయ్యి, పిండి వంటలు, సునంద వండిస్తే పచ్చళ్ళు, కారాలు, పప్పు, ఉప్పులు పట్టుకెళ్తారో అలాగే వాళ్ళు పుట్టింట అత్తింట దోచుకెళ్తారు. వీళ్ళు దానికేం తక్కువ కాదు. వీళ్ళు పుట్టింట పట్టుకెళ్ళి అత్తింట నుంచి కూడా తెప్పించుకుంటారు వీళ్ళు కూడాను. ఇక అల్లుళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు, వీళ్ళు సెటిల్డ్. మాధురికి 2 పిల్లలు, వాసంతికి 2 పిల్లలు కలిగారు కాలచక్ర ప్రవాహంలో. ఇలా కొడుకులు సెటిల్డ్, హ్యాపీ ఫ్యామిలీలు, కూతుళ్ళు సెటిల్డ్, వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. ఇక ఎటొచ్చి ఆఖరివాడు రఘు చదువు కంప్లీట్ అయిపోయింది. రఘుకి బిజినెస్ పెట్టుకోవాలనేది కోరిక. చాలా తెలివైన వాడు. కోట్ల రూపాయల బిజినెస్ పెట్టుకోవాలనుకునేవాడు కాదు. కానీ సీజన్లో నెలకు 10 లక్షలు, అన్ సీజన్లో ఒక 5-6 లక్షలు వచ్చినా ఫ్యామిలీకి, వైఫ్కి, అమ్మా నాన్నలకి, పిల్లలకి టైం కేటాయించే విధంగా ఉండాలి ఏ మగాడైనా. మనం ఎన్ని కోట్లు లక్షలు సంపాదించినా ఎవరి కోసం? మన ఫ్యామిలీ కోసం కాదా? మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండటం కన్నా మనకి ఇంకా ఏం కావాలి అనుకునే తత్వం రఘుదే. దాంతో చదువు పూర్తయిన రఘు బిజినెస్ పెట్టుకుందామనే ప్లానింగ్లో ఉండి ఈలోగా రఘు తన ఫ్రెండ్ మ్యారేజ్కి పిలిస్తే వెళ్ళాడు. అక్కడ రఘు ఫ్రెండ్, పెళ్లి చేసుకునే అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి పెళ్ళికి వచ్చింది. ఆ అమ్మాయి పేరు మేధ. చూడ్డానికి చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది. ముందు ఆ అమ్మాయి మాటలు చాలా నచ్చాయి రఘుకి. పర్సనల్గా ఫ్రెండ్ వైఫ్ని అడిగితే మేధ చాలా మంచిదని, వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళు 2 పిల్లలని, మేధ వాళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని, మేధ వాళ్ళ అన్నయ్యకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళ అమ్మా నాన్న ప్రేమ వివాహాలకి విరుద్ధం కాదని, వాళ్ళ అన్నయ్య వదిన జాబ్ చేస్తారని, వాళ్ళ నాన్నగారిదే చిట్ ఫండ్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఆయనని, ఇక వాళ్ళకి ఒక సొంత ఇల్లు 2 స్టేర్స్ ఉందని, వాళ్ళ అన్నయ్య వదిన వేరేనే ఉంటారని, కాకపోతే చాలా ఫ్యామిలీ బాండింగ్స్, ఎఫెక్షన్స్ ఉన్న ఫ్యామిలీ అని, వాళ్ళు ఎప్పుడూ అసలు చిన్న గొడవ కూడా పడరని, ప్రేమాభిమానాలు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనుషులనే, మేధ చదువు అయిపోయి ఉద్యోగం చేస్తోందని రఘు ఫ్రెండ్ వైఫ్ చెప్పింది. ఆ అమ్మాయి నడవడిక, ఆ అమ్మాయి పద్ధతి చూసినప్పుడే రఘుకి అన్నీ అర్థమయ్యే. దాంతో రఘు మేధ ఎక్కడ వర్క్ చేస్తుందో కనుక్కొని తనక్కడే అప్లై చేసుకుంటే, రఘు చాలా పెద్ద కాలేజీలో నుంచి పాస్ అవుట్ అయ్యాడు కాబట్టి మేధకి స్టార్టింగ్ 50,000 రూపాయల జాబ్తో మేధ జాయిన్ అయితే రఘు 1,00,000 రూపాయల జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. దాంతో రఘు కూడా అక్కడే ఉద్యోగంలో చేరి మేధకి పైన ఉండే పోస్ట్ కాబట్టి మేధతో క్లోజ్గా ఉంటూ ఒకరోజు రింగ్ తీసుకొని ప్రపోజ్ చేసే ఎలాగోలాగా ఇక ప్రేమకి ఒప్పించుకొని ఇద్దరు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఏది ఏమైనా, ఎవరు ఏమనుకున్నా నేను నీకు మాటిస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నీ చెయ్యి మాత్రం వదిలిపెట్టను అని రఘు మేధగా మాటిస్తే, నేను కోట్లు లక్షల కోసం ఆశపడే మనిషిని కాదు, నాకు మనసులు ముఖ్యం, మనుషులు ముఖ్యం, ఆప్యాయతలు అనురాగాలు ముఖ్యం, నేను నీ జీవితంలోకి వచ్చాక నువ్వు నేను వేరువేరు కాదు ఒకళ్ళమే అన్నట్టు ఉండాలి, లేదు అంటే మాత్రం నేను
నేను తీసుకోలేను, తట్టుకోలేను. సరదాకి నువ్వు యాయ్ అన్నా కూడా, నోరుమి అన్నా కూడా, ఇక ఆపుతావా అన్నా కూడా, ఏంటి నీ సోది అన్నా కూడా నేను నీ లైఫ్లో ఉండను. అంత ఓవర్ సెన్సిటివ్ నేను. నా వరకు నేను, నా భర్త నాతో మాత్రమే క్లోజ్గా ఉండాలి, పరాయి ఆడవాళ్ళతో అతను మాట్లాడకూడదు, అతనికి బ్యాడ్ హ్యాబిట్లు ఉండకూడదు అని కోరుకునే అమ్మాయినే. అది పొసెసివ్నెస్ అయితే నేను పొసెసివ్ వైఫ్ నేనేమో బహుశా కూడాను. ఇక అత్తమామల్ని అమ్మా నాన్నలుగా చూసుకుంటాను నేను. నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అనుకోగలిగి ఉండాలి నువ్వు. పెళ్ళైన వెంటనే నేను ఒక 3 to 5 years వరకు కిడ్స్ని కందాం అనుకోవట్లేదు. ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని పిల్లల భవిష్యత్తు గురించి అప్పుడే పిల్లల్ని కనాలనుకుంటున్నాను. ఆ ఢోకా నీకేమీ లేదు. మాకు స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. అయినా నువ్వు టైం తీసుకుందామన్నావుగా, ఓకే అన్నాడు. నీకో విషయం చెప్పనా, మనిద్దరి మధ్య చిన్న గొడవ వచ్చినా కూడా నేను నీతో ఉండలేను రఘు. చాలామంది అంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత మేము రోజు గొడవ పడతాం, మేము గొడవ పడిన ప్రతిసారి రియలైజ్ అవుతాం, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళని తెలుసుకుంటాం, ఇంకా క్లోజ్ అవుతామని. కానీ నేను కానీ మా అన్నయ్య కానీ ఒకటే అనుకుంటాం, భార్యాభర్తలైనా ఎవరైనా సరే కోపంలో ఉన్నప్పుడే నిజాలు బయటకు వస్తాయంట. ఒకళ్ళు హర్ట్ అయ్యే విధంగా మనం మాట్లాడిన మాటలు వాళ్ళు చచ్చిపోయిన దాకా మర్చిపోయినట్టు మనతో ఉన్నా మర్చిపోగలరా? వాళ్ళకి తిరిగి కోపంతో కూడిన సంఘటనలు వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు ఇలా అన్నావు కదూ అనే మాట వాళ్ళు ఎత్తకుండా ఉంటారా? వాళ్ళ మనసు గుర్తు చేయకుండా ఉంటుందా? మాటలు మిగిలిపోతాయి రఘు. ఏ భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడూ మనిషి మనసు హద్దుల్లో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. మనిషి హద్దుల్లో ఉంటేనే అంతా కూడా కరెక్ట్గా సాగిపోద్ది. అందుకే పెద్దవాళ్ళు చెబుతారు మనిషి అదుపు మాట పొదుపు ఉండాలని. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదని చెప్తారు మా నాన్నగారు. నా వాడికి నాకు నేను నిన్నుగానే ఇష్టపడుతున్నాను, నీ అమ్మా నాన్నల్ని నా అమ్మా నాన్నలని నేను అనుకోగలను. గొడవలు పడిన తర్వాత కలిసిపోవటం, రియలైజ్ అయిపోవటం అంటే అది పగలు గొడవ పడటం, రాత్రికి పడక సుఖాల్లో కలిసిపోవటం ఎంబారసింగ్గా ఉంటుంది కదో. నాకెందుకనో ఇలాంటి పద్ధతిలో ఉండే కపుల్స్ నచ్చరు. మా అమ్మ నాన్న అలా ఉండరు, అన్నయ్య వదిన అలా ఉండరు, నేను అలా ఉండాలనుకోవట్లేదు, ఒకళ్ళ గురించి నాకు అనవసరం అని చెప్పింది మేధ. నా నేచర్ అది కాదు అన్నాక టైం తీసుకుందాం అందే. అలా 1 సంవత్సరం చాలా క్లోజ్ అయ్యారు. కానీ హెల్దీ రిలేషన్షిప్, ముద్దులు హగ్గులు, వీళ్ళు అడ్వాన్స్ అవటాలు, ఇక దూరాలు వెళ్ళటాలు అలాంటి మేధకి నచ్చవు. రఘు కూడా అలాంటివి చెయ్యాలనుకోలేదు. ఆ అమ్మాయి గురించి తను తెలుసుకోవటం, ఒకళ్ళ ఇష్టాలను ఒకళ్ళు రెస్పెక్ట్ చేయటం, ఒక రకంగా మేధ నిజంగానే చాలా మంచిదే. రఘు ఎప్పుడైనా వస్తానన్న టైం కన్నా ఒక 1/2 hour 1 hour లేట్ అయితే, ఏంటి నీ ఒళ్ళు బలిసిందా, కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, వస్తానన్న టైంకి రావద్దా ఏంట్రా, మూవీ హాఫ్ అయిపోయాక వచ్చావేంట్రా, చెప్తెదవా అని ఇలాంటి మాటలు మాట్లాడదు. ఈ రోజుల్లో అమ్మాయిల్లాగా ఇక ఏది పడితే అది మాట్లాడి ఎలా పడితే అలా సీరియస్ అవ్వదు. ఏమైంది రఘు అని విషయం తెలుసుకొని, పర్లేదులే ఇప్పుడేమైనా అంతిది ఉందా దాంట్లో అంటదే. ఒకవేళ ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కూడా అంతే. రఘు ఫుడ్ హ్యాబిట్స్ వేరే, మేధ వేరే. ఒకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటారు. తనకు నచ్చినవి తను అలా తింటారు. ఎప్పుడైనా ఒకళ్ళ కోసం ఒకళ్ళు నచ్చినవి తిన్నా అదే కాంప్రమైజ్ అని వాళ్ళు అనుకోరు. ఒకళ్ళ ఇష్టాలకు ఒకళ్ళు గౌరవం ఇవ్వటం అనుకుంటారు. అలా వాళ్ళిద్దరి మధ్య నిజంగానే పొరపొత్సాలు లేవు. రఘు మేధ కోసం ఏదైనా సెలెక్ట్ చేస్తే ఇదా అనే దాంట్లో ఇది అనే రఘు అంటే, అయితే నేను ఇది కాదులే ఇది తీసుకుంటున్నాను అని అనదు, తను చెప్పిందే తీసుకుంటుంది. రఘు అయినా అలాగే ఉంటాడు. ఒకవేళ నిజంగా వాళ్ళు కాంప్రమైజ్ అయి తీసుకున్నా కూడా దాన్నే సంతోషంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందులో కాంప్రమైజ్ ఉండదు, లవ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేర్ చూపించుకోవటం, సపోర్ట్ చేసుకోవటం, ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకోవటం, అది జాబ్ విషయం దగ్గర నుంచే ప్రతి చిన్న సిచ్యువేషన్లోనూ చాలా బాండింగ్తో ఉంటారు ఇద్దరు. ఆ తర్వాత ఇలా ఇంకో సంవత్సరం రిలేషన్షిప్. ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాము మేధ గురించి, నేను వెళ్ళి చెప్పి మాట్లాడొస్తాను మేధ, ఇక అమ్మా నాన్నల్ని తీసుకొని మీ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చి మాట్లాడతాను, ఓకేనా, ఇంకా లేట్ ఎందుకు అన్నాడు రఘు. నీ ఇష్టం అంది మేధ. సరే మరి జాగ్రత్త అని చెప్పి లీవ్ అప్లై చేసి రఘు ఇక్కడికి వచ్చేలోపు ఆల్రెడీ నారాయణరావుకి ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలి పేరు కమల. ఆ చెల్లెలికి మొగుడు పోయాడు. ఉన్న ఆస్తి మొత్తం కమల అడ్డమైన వ్యాపారాలు పెట్టి ఆల్రెడీ ఎప్పుడో నెత్తి మీద గుడ్డేసుకోవడంతో మొగుడు సూసైడ్ చేసుకొని చచ్చాడు అప్పుల వాళ్ళ దెబ్బకే.
దాంతో కమల ఇక వచ్చి పుట్టింట్లో బావురుమని ఏడుస్తూ కూర్చుంది. కమలకి ఒక కూతురు మాలతి. ఇక ఆ మాలతి రఘు కన్నా కూడా చిన్నది. ఇప్పుడు దీని పెళ్ళి నేనేం పెట్టి చేయనన్నయ్యా, ఇప్పుడు నా వల్ల ఏమవుద్ది, ఆ మనిషి పోయి పైన కూర్చున్నాడు, నేను నా పుట్టింటితో బంధం తెంచుకోవాలనుకోవట్లేదు, నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు, పెద్దోడు రెండోవాడు బయటమ్మాయిల్నే చేసుకున్నారు కదా, చిన్నోడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసుకోరా వదినా, నీ కాళ్ళు పట్టుకోవే మామయ్య కాళ్ళు అనే కూతుర్ని కాళ్ళ మీద పడేయించింది. పడేయిస్తే ఇక సునంద నారాయణరావు మేము మాటిస్తున్నాము, రఘు ఎవరిని ప్రేమించలేదని మాకు తెలుసు, ఒకవేళ వాడేదన్నా ప్రేమించినా ఏమైనా జరిగిన 600 నీ కోడలే మా ఇంటి కూతురవుద్దని వీళ్ళు మాటిచ్చేసి ఉన్నారు. వీళ్ళే రఘుని రమ్మనమని చెప్దాం అనుకునే లోపు రఘు మీద విషయం చెప్దామని ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన రఘు భోజనాలు అవి అయిపోయిన తర్వాత కూర్చున్నాడు. నాన్న, నీతో ఒక విషయం చెప్పాలంటే నేనే చెప్పాలి నాన్న, కాబోయే పెళ్లి కొడుకువే, ఎన్నో విషయాలు మాట్లాడాలన్నాడు నారాయణరావు. చిన్న కొడుకువే, ఆఖరి కొడుకువే, మా ఇద్దరికి ఇష్టమైన కొడుకువే, మా మాట కాదనవనే నమ్మకం రా, మేమేది సెలెక్ట్ చేసినా నీకు నచ్చుద్దనే అనేసరికి నేను పెళ్లి విషయం అడుగుదామనుకుంటే వీళ్ళకి ఎలా తెలిసిందే, ఎంతైనా అమ్మా నాన్నలు నాకన్నా ఫాస్ట్గా ఉన్నట్టున్నారు అని నవ్వుకొని మీకెలా తెలిసిన నాన్న అన్నాడు రఘు. తెలిసేదేముందిరా, ఇదిగో పెళ్లి కూతురు కమలత్త కూతురు మాలతే, చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది, ఆడుకున్నావు గుర్తులేదు, ఇప్పుడు దీనిది కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, దీన్నే నీకు ఇచ్చి చేద్దాం అనుకుంటుంటే నాన్న 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 ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న, మీరు నేను అసలు ఎందుకో నేను వ్యాపారం పెట్టుకుందాం అనుకున్న వాడిని జాబ్కి వెళ్ళాను తెలుసా మీ ఇద్దరికి, ఇలా నా ఫ్రెండ్ పెళ్ళిలో నాకు మేధ అనే అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వాలని జాబ్లో జాయిన్ అయ్యాను, తను చాలా మంచిదే, మన క్యాస్ట్ కాదు, కాకపోతే వాళ్ళమ్మ నాన్న తన్ని చాలా సంస్కారంగా పెంచారో, అమ్మ నువ్వు ఎలాగైతే అన్యోన్యంగా ప్రేమగా ఉంటారో తను మేమిద్దరం అలా ఉండాలనుకునే అమ్మాయి, భార్యాభర్తలంటే చిన్న డిస్టర్బెన్స్లు కూడా ఉండకూడదు అనుకుంటుంది తను. ఇంకొక విషయం చెప్పనా, తన మనసు ఆకాశమంతా ఉన్నతమైనది నాన్న, తనకి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేశాను నాన్న, తన్ని నేను ప్రేమిస్తున్నాను, తన తప్ప ఎవరిని చేసుకోలేను, తన మనసులో పెట్టుకొని నేను మాలతిని పెళ్లి చేసుకుంటే తనతో హ్యాపీగా ఉండలేను, తను నాతో హ్యాపీగా ఉండలేదు. ఏ మాలతే, నువ్వు నా లైఫ్లో మేధ ఉందని తెలిసి కూడా నువ్వు నా లైఫ్లోకి వస్తావా ఏమో నాకు తెలీదు, మా అమ్మని అడగాలి ఆ విషయాలు అంటే, ఎలాంటి దాన్ని నేను అస్సలు చేసుకోను నాన్న, ఎలాంటి దాంతో దీనికి ఏ మొగుడైనా ఏ మగాడైనా ఒకటే, అవసరమైతే డబ్బులు ఇచ్చి వేరే వాడిని ఇచ్చి చెయ్యి నాన్న, ఇలాంటి దాంతో నేను పెళ్లి చేసుకున్నా ప్రతిరోజు చేసేది వ్యభిచారం అవుద్ది తప్ప సంసారం అవ్వదు నాన్న, నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి అన్నాడు రఘు. కమల బ్యామని ఏడుపు లంకిస్తూ కూర్చొని కూతుర్ను పడేసి బాధి పారేసి, ఇలాగే ఉంటాయే కన్నీళ్లు తుడవటానికని నీ అమ్మ ముండమోసి వచ్చిందని ఏదో 4 చల్లటి కబుర్లు చెప్పి చొచ్చగొట్టారు నీ మేనత్త మేనమామ, ఏముందమ్మా ఇలాగే చేసి మన గొంతు కోసి బాయిలో వేస్తారు, అందరూ మన అన్యాయం చేసేవాళ్లే, ఓడి దేవుడు నా దేవుడే ఉంటే నా బతుకిలా ఎందుకు అయిపోద్ది నాయనో అనే పాటికే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని మేము కాదంటే, ఆ పెళ్ళి మాకు ఇష్టం లేదంటే, నాన్న ఒక విషయం చెప్పమంటారా, మీకు ఇష్టమై మీకు నచ్చితే మీరు ఓకే అంటే నా పెళ్ళిలో మీరు ఉంటారు, లేదంటే నా పెళ్ళిలో మేమిద్దరం ఉంటాం, అంతేకాని నేను ఎప్పుడూ కూడాను తనకిచ్చిన మాటను మాత్రం నేను తప్పను, నేను మాటిచ్చానురా, నువ్వు మాటే ఇచ్చావు నాన్న, నేను మనసిచ్చాను, శారీరకంగా నేను తనతో కలవలేదేమో కానీ నేను తన నా భార్యనే, తను నన్ను భర్తనే, మేమిద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టామనే మేము అన్నీ అనేసుకున్న తర్వాత నాకు ఇష్టం లేని దాన్ని నాకు ఇచ్చి నేను హ్యాపీగా ఉండాలంటావేంటి నాన్న నువ్వు, ఈజ్ ఇట్ పాసిబుల్ నాన్న, అమ్మ కాకుండా ఇంకొకళ్ళైతే నువ్వు హ్యాపీగా ఉంటావా, అమ్మ నాన్న కాకుండా ఇంకొకళ్ళైతే నువ్వు హ్యాపీగా ఉంటావా, నాన్నకు ఎదురు చెప్తున్నావేంటని సునంద చెయ్యెత్తిందే. చూడమ్మా, ఎదిగిన కొడుకుని కొట్టేంత కుసంస్కారం నీకుందేమో కానీ తల్లి మీద తిరిగి చెయ్యెత్తేంత దిగజారిపోయేంత నువ్వు నన్ను పెంచలేదనే అనుకుంటున్నాను నేను అనేపాటికి, సునంద అన్నాడు నారాయణరావు, అనేపాటికి నీకు ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వను, వాటా పెట్టను, అయినా దాన్నే పెళ్లి చేసుకుంటావురా నువ్వు, అది ఇది అనొద్దు నాన్న అంటే, నాకు ఆ అమ్మాయి కులం నచ్చలేదు, ఆ అమ్మాయి నిన్ను తన వైపుకు తిప్పుకోవటం నచ్చలేదు, ఆ అమ్మాయి నిన్ను ముగ్గులో దించటం నచ్చలేదు, ఆ కులం కాని దాన్ని పెళ్లి చేసుకొని నువ్వు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావా,
తన మనసేంటనేది నీకు తెలిసినట్టే మాట్లాడొద్దు నాన్న. మనసుదేముందరా, మనసు ప్రతి ఒక్కళ్ళు పైకి అలాగే ఉంటారు. అలా అంటే మీ పెద్దొదిన, రెండో వదిన, అక్కలు మంచోళ్ళు కాదంటావా ఏంటి? మీ అమ్మ మంచిది కాదంటావా? ఏమో నాన్న, అమ్మ కన్నా కూడా తను చాలా మంచిదని మాత్రం నేను చెప్పగలను. అమ్మ కన్నా కూడా తను దేవతని మాత్రం నేను అనగలను. ఒక విషయం చెప్పమంటావా? ప్రేమించే నువ్వు దొరికావు కాబట్టే, అన్నీ ఉన్న నువ్వు దొరికావు కాబట్టే అమ్మ నిన్ను ది బెస్ట్ అనుకుని ఉండొచ్చు. అలా కాకుండా నీకేమీ లేదన్నప్పుడు అమ్మ నిన్ను ఎలా యాక్సెప్ట్ చేసేదో నాకు తెలియదు. కానీ మేధ నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రేమ తప్ప. తను మిమ్మల్ని అమ్మా నాన్నలు అనుకుంటానంది, మీరే తన నానా మాటలు అంటున్నారు అనేసరికి, అయితే ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదన్నా కూడా నువ్వు చేసుకుంటావన్నమాట అన్న తర్వాత, ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు, మీరు అన్నిసార్లు ఇష్టం లేదన్న తర్వాత నేను కూడా మిమ్మల్ని బలవంత పెట్టే తన్నెక్కడికి తీసుకొచ్చి తన్నే హర్ట్ చేసే మీరు రకరకాల నీతులు సూక్తులు చెప్తే ఇప్పుడు తనకి క్లాసులు పీకిచ్చే నేను ఏమీ ఈ పెళ్ళి చేసుకోవాలనుకోవట్లేదు నాన్న. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ నేను ఏడవటం కన్నా ఒక్క విషయం చెప్పమంటారా? పిల్లల్ని కనగానే సరికాదు, పిల్లల్ని పెంచగానే సరికాదు, వాళ్ళ ఇష్టాలకు ఒక విలువ ఇవ్వాలి నాన్న. పెళ్ళాం ఏ చీర కట్టుకోవాలో, పెళ్ళాం ఏ గోల్డ్ రంగు వేసుకోవాలో చెప్పే నువ్వు కొడుకులకు ఒక మనసు ఉంటుందనే, వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళని వాళ్ళని ఇచ్చి చెయ్యాలని ఎందుకు అనుకోవో? నీ పెద్ద కొడుకు రెండో కొడుకు పెళ్ళిళ్ళ పేరైతో గ్యాంబ్లింగ్ చేసి నీ కూతుళ్ళిద్దరూ ముందస్తు మాటలు మాట్లాడుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకొని వెళ్ళిన రోజున నీ నోరు పడిపోయిందా నాన్న? నువ్వు అమ్మను ఎన్ని పెళ్లి చూపులు చూశాక సెలెక్ట్ చేసుకున్నావు? అమ్మ ఎన్నో పెళ్లి కొడుకుగా వచ్చి నిన్ను సెలెక్ట్ చేసుకుందే. నా దాకా వచ్చేపాటికి మీరు డిసైడ్ చేయటం ఏంటి నాన్న? ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, ఆ పరమేశ్వరుడు కూడా చెప్పాడు, తల్లిదండ్రులకు కూడా ఒక హద్దు ఉంటుంది అనే. 25 సంవత్సరాలు పెంచిన మీరు తప్పు చేస్తే, నిజంగానే తప్పుడు పనులు చేస్తే కొట్టొచ్చు, తిట్టొచ్చు, మంచిదారిలో నడిపించవచ్చు, అది తప్పని నేను కూడా అనను. కానీ నేనేం తప్పు చేశాను? నాకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? నేను చదువుకోలేదా? మీ మాట వినలేదా? మీకు ఎదురు చెప్పానా? నేనేమైనా అప్రయోజకున్నా? పోనీ నేనేమైనా ఉద్యోగం చేయట్లేదా? సంపాదించట్లేదా? నాకు అన్నీ ఉన్నాయి. పోనీ నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి ఎలాంటిదో మీకు తెలుసా? మీరు చూసి రిజెక్ట్ చేశారా? మీరు చూసిన మాలతి మీకు ది బెస్ట్. ఇదెలా నాకు ది బెస్ట్ అవుతుంది నాన్న? అసలు ఏ విషయంలో ఇది నాతో కలిసి నడుస్తుందంటారు మీరు? నాకు ఒకటే విషయం అర్థం కావట్లేదు. లైఫ్ అంటే ఇద్దరు కలిసి నడవాలి నాన్న, కొట్టుకుంటూ కాదు నడవాల్సింది జీవితాంతం. ఇంత బతికిన తర్వాత నీతో మేము క్లాస్ పీకించుకొని నీతో మేము నీతులు చెప్పించుకోవాల్సి వచ్చిందనమాట. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అలా అయితే అన్న తర్వాత, మంచిది నాన్న అని బ్యాగ్ సర్దుకొని తన థింగ్స్ అన్నీ తీసేసుకొని, మళ్ళీ రావు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని వెళ్ళు. ఇందాకే చూశాను నాన్న, మీ అమ్మకి తలకొరివి పెట్టే అర్హత కూడా నువ్వు కోల్పోతున్నావు. అమ్మ పోయిన తర్వాత నేను పెట్టానా, నువ్వు పెట్టావా, ఎవడు పెట్టాడా అనేది చూసుద్దా? రోజు కొన్ని కోట్ల అనాథ శవాలు పోతూ ఉంటాయి నాన్న. ప్రేమాభిమానాలు లేని చోట ఇలాంటివన్నీ చెప్పే కట్టడి చేయటం ఫూలిష్నెస్ అంటాను నేను అని చెప్పి అక్కడి నుంచి రఘు బయలుదేరి వెళ్ళిపోయాడు. వామ్మో వాయో దేవుడో తండ్రో అనే కమల పడిపోయి ఏడిస్తే నోరు ముయ్యమని నారాయణరావుకి రోషం పొడుచుకొచ్చి అప్పటికప్పుడు ఆ విషయం మిగతా కొడుకులకి, కోడళ్ళకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి పోస్ట్ చేసి అప్పటికప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తున్నే కూతుళ్ళు సెలెక్ట్ చేసి పట్టుకొచ్చారు ఒక సంబంధాన్ని. అచ్చు అల్లుళ్ళు లాంటి వాడే, ఆమ్యామ్య, నోట్లో నాలుక లేనివాడు, నోట్లో నుంచే మాట కూడా రానివాడు, స్థిరచరాస్తులు బాగానే ఉన్నోడు, వాళ్ళమ్మ నాన్న దగ్గర బాగా డబ్బులు ఉన్నోళ్లే. అబ్బాయి వాళ్ళు ఇద్దరు కొడుకులు ఒక కూతురే స్టేట్స్లో ఉండి ఇద్దరు కొడుకులు గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్నారు. వాళ్ళు కట్న కానుకలు అడిగితే రోషానికి పోయిన నారాయణరావు, పర్వాలేదు నేనిచ్చి చేస్తానని చెప్పి తనే కట్న కానుకలు ఇచ్చి అప్పటికప్పుడు ఎంగేజ్మెంటు, అప్పటికప్పుడు పెళ్ళి, ధనాధనుల మీద ఇక మాలతికి చేసి అత్తారింటికి పంపించేశాడు. తనే కన్యాదానం చేసి మరి. మాలతికి నిజంగానే రఘు అన్నట్టు ఏ మొగుడైనా ఏ మగాడైనా ఒకటే. ఎందుకంటే నారాయణరావు 10 మంది ఫోటోలు చూపించాడు. 10 మంది ఫోటోలు చూపిస్తే 10 మంది బాగున్నారంది, 10 మంది పెళ్లి చూపుల్లోనూ కూర్చుంది, 10 మందితోనూ మాట్లాడింది, 10 మంది నచ్చారని చెప్పింది, 10 మంది అమ్మ ఇష్టం అంది, 10 మంది నీ ఇష్టం అందే. 10 మంది గురించి కూడా ఎవరికి ఎక్కువ డబ్బు ఉందో చూసుకొని ఫైనల్గా వాళ్ళను ఓకే అందే. ఇక వీళ్ళకి అవన్నీ ఆలోచించేంత ఇంకిత జ్ఞానాలు ఎటు యాడవ్వు కాబట్టి
ఇంకా వీళ్ళు చెప్పిన మాట విందని, అసలు వీళ్ళు చెప్పిన మాటకి ఎదురొడ్డలేదని, కొడుకుని దరిద్రుణ్ణి కన్నా సరే మేనగోడలు అసలు తమకెంతో విలువిచ్చిందని పొంగిపోయారు వీళ్ళు. ఆ తర్వాత రఘు తిరిగి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీదకి చెప్పలేకపోయాడు. ఏమైంది రఘు అని రఘు డల్గా ఉండటం చూసి మీద పదే పదే అడిగేసరికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కులం తక్కువ దాన్న దగ్గర నుంచి ఇక నానా మాటలు మాట్లాడారని, ఇక నానా హీనంగా అన్నారని, ఇలా మాట్లాడారని, ఇలా అన్నారని, ఆస్తిలో వాటాలు ఇవ్వమన్నారని, చెల్లిగవ్వ కూడా పెట్టమన్నారని మొత్తం చెప్పుకొచ్చాడు. అమ్మా నాన్నలకి ఇష్టం లేకుండా ఈ పెళ్ళి వద్దు రఘు, నీ లైఫ్ వాళ్ళు చెప్పిన వాళ్ళతోనే హ్యాపీగా ఉంటుందేమో బహుశా, వాళ్ళు మనని దీవించి వాళ్ళ దీవెనలతో మనం పెళ్లి చేసుకోవాలి కానీ వాళ్ళ కన్నీళ్లతో వాళ్ళ దుఃఖంతో చేసుకోకూడదు రఘు అంటే, వాళ్ళకైనా నీకైనా ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే మేధ, మనిషికి నేను తలా ఒకటి చెప్పలేను, నా ఓపిక హూనమైపోతోంది. నేను నిన్ను ఎవరు వదలమన్నా వదలను. అలా నేను వదిలితే ఆ ప్రేమకు విలువేంటి, వదిలితే మన బంధానికి విలువేంటి, నువ్వు నన్ను నమ్మిన నమ్మకానికి విలువేంటి, ప్రేమంటే నమ్మకం కాదా, పెళ్ళంటే నిజాయితీ కాదా, అవి కోల్పోయి నేను బ్రతుకుండి ప్రయోజనం ఏంటి, నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనేసరికి అలా ఒక 6 నెలల కాలం. ఆ తర్వాత పిచ్చి మాటలు మాట్లాడకు, పర్వాలేదు, నేను ఇలాగే లైఫ్ టైం ఉండగలను నీకోసం అని రఘు మొండికి పడి ఇంకో 6 నెలలు గడిచిపోయింది. రఘు మొండితన ముందు మేధే ఓడిపోయింది. సరే అమ్మా నాన్నలతో మాట్లాడవచ్చంటే వెళ్ళి ఇక మేధ వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తే, మేము ప్రేమ వివాహాలకి విరుద్ధం కాదు బాబు, కాకపోతే ఒక్క విషయం మాత్రం చెప్తాం, మా కొడుకు కోడలది కూడా ప్రేమ వివాహమే, కానీ మీ అమ్మా నాన్న మా కులాన్ని ఎత్తి పొడిచి కించపరిచారని కూడా మేము అనుకో, వాళ్ళ దీవెనలతో నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు, అలా కాకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందా, లైఫ్ లాంగ్ వాళ్ళు శాపనార్థాలు పెడుతూనే ఉండరా, అది మీకు మీ బిడ్డలకి మంచి అంటావా బాబు, అలా అయితే మేము ఒప్పుకోలేమయ్యా అనేపాటికి ఇక ఎంతమందిని ఒప్పించే ఓపిక రఘులో నశించిపోయి మేధతో ఒక్కటే చెప్పాడు, నేను దేని కిందైనా పడి సావనా, లేదంటే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని గుళ్ళో తాళి కట్టి పెళ్లి చేసుకుందామా, అమ్మా నాన్న ఒక విషయం చెప్పమంటావా, నేను వాళ్ళని నీ నుంచి దూరం చేయాలనుకోవట్లా, నేను అలాంటి కర్కసుణ్ణి కాదు, నా వరకు నా శాలరీ 1.25 వస్తుంది, నీ శాలరీ 70K వస్తుంది, దర్జాగా వాడుకున్న నా శాలరీ మొత్తం మనం నీ శాలరీలో 70K నా శాలరీలో 25K దాచిపెట్టిన ₹1,00,000 నెలకు దాచుకోవచ్చు, పర్వాలేదు, 10 ఏళ్లకు 15 ఏళ్లకు లైఫ్లో మన పిల్లల కెరియర్కి ప్లాన్ చేసుకుని మన రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుని మనం సొంత ఇల్లు కారు కొనుక్కున్నాకే పిల్లల్ని కందాం, ఇప్పుడు నేనేమైనా నిన్ను కంగారు పెట్టానా, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఎందుకే ఓ బబుల్ గమ్ లాగినట్టు లాగుతున్నావు అని రఘు అడిగేపాటికి ఫ్రెండ్స్ కూడా కరెక్ట్ కాదులే మేధ, రఘు చాలా మంచోడు కదా అని చెప్పేసరికి ఇక మీద ఏం మాట్లాడలేక ఇంట్లోంచి చెప్ప పెట్టకుండా వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత గుళ్ళో తాళి కట్టించుకున్నాక రఘు మీ ఇంటికి వెళదామా అంది. ఏమీ అక్కర్లేదు, అక్కడ నిన్నెవడు వెల్కమ్ చేయడు, వాళ్ళు ఏదో ఒకటని నువ్వు హర్ట్ అయ్యి మన మధ్య డిస్టర్బెన్స్లు రావటం నాకు ఇష్టం లేదు అని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న ముందు నుంచోబెట్టి, నేనేదో మగాణ్ణనో గెలిచాననో మీరు ఓడిపోయారనో మీరు కాదన్నా మీ అమ్మాయిని లేపుకెళ్ళి నేను పెళ్లి చేసుకున్నాననో ప్రూవ్ చేసుకోవటానికి నేను తీసుకురాలేదు అంకుల్, తనంటే నాకు ప్రాణం, తన్ని నేను వదిలేయను, నా ప్రాణం ఉన్నంత వరకే మేధ నాతోనే ఉంటుంది, తనని చాలా హ్యాపీగా చూసుకుంటానని మీకు చెప్పడానికి తీసుకొచ్చాను. సరే బాబు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని మేము వెల్కమ్ చేస్తే నీతో మేము గూడుపుఠానీ చేసే కూతుర్నే ఏదో పెద్ద కులం వాడికి లేదంటే గనక డబ్బున్న వాడికి మేమే గేలం వేసి మేమే దిగజారిపోయామనే పేరు వస్తుంది, కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించలేకపోతున్నాం, ఐ కెన్ అండర్స్టాండ్ అంకుల్, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలని మేధని తీసుకొని బట్టలు సర్ది వాళ్ళ వదిని తీసుకొచ్చి ఇచ్చే ఇక వాళ్ళ అన్నయ్య ఏమనుకోవద్దు అన్నాడు. పర్లేదు ఇట్స్ ఓకే అని చెప్పి అక్కడి నుంచి వచ్చి
ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నారు. ఆ ఫ్లాట్ అద్దెకి తీసుకుని శుభ్రంగా వాళ్ళు 2 BHK తీసుకున్నారు. చక్కగా ఇంట్లో పనివాళ్ళని పెట్టుకున్నారు. మిగతా మిషన్లు కొనుక్కున్నారు. మీదకి రఘు వంటలో హెల్ప్ చేస్తాడు. ఇద్దరు అప్పుడే పిల్లల్ని కనకూడదని ప్రికాషన్ తీసుకుని చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఫారెన్ ట్రిప్పులు వెళ్ళేంత బడ్జెట్ లేకపోవచ్చు. అలాగని చెప్పి ఇండియాలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళు. ఇద్దరు కష్టజీవులు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసుకుని వచ్చే సాయంత్రానికి ఎక్కడో చోటకి వెళ్ళొచ్చేవాళ్ళు. ఇద్దరి మధ్య చిన్న అరమరికలు కూడా లేవు. చాలా హ్యాపీగా అన్యోన్య దాంపత్యం. అంత దాంట్లో కూడా ఇద్దరు ఒక్కటే అనుకునేవాళ్ళు. వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న ఇద్దరు లేకుండా అయిపోయారే అనే. ఇక మీదకి ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు రఘు. రఘు ఎప్పుడు మీద దగ్గర బాధపడే విషయం ఒకటే, బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాను, అది కాస్త ఇలా జాబ్గా కన్వర్ట్ అయిపోయింది, నా వల్లే కదో అని మీద అంటే, చచ్చా అలా ఎందుకు అనుకోవాలిరా, ఇప్పుడు మనం ఒక కల కంటాం, ఆ కళ ఒక్కొక్కసారి మనం నెరవేర్చుకోవటానికి కొందరికి 5 ఏళ్ళు పట్టుద్ది, కొందరికి 10 ఏళ్ళు పట్టుద్ది, కొందరికి 15 ఏళ్ళు పట్టుద్ది. దానికి ఎవరినో కారణం చేయటం నాకు అలవాట్లేదు. ఇంకో విషయం చెప్పమంటావా, నువ్వు నా ప్రాణం, నీ ముందు నాకు ఏది ఎక్కువ కాదు. ఇప్పుడైనా మనకు వచ్చిన బాధ ఏంటంటావు, మంచి ప్యాకేజ్తో జాబ్లు ఉన్నాయి, మనం ఎవరితో అయినా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ఆఫీస్లో హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం వస్తున్నాం, మన వరకే మనకి ఈఎంఐలో కారు కొనుక్కున్నాం, మెల్లగా ఇల్లు కొనుక్కుందాం, కాకపోతే అవుట్కట్స్లో కొనుక్కుందాం, మన బడ్జెట్కి తగింది మనకు వచ్చింది కొనుక్కుందాం, తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేసుకుందాం, తర్వాత మన రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుని అప్పుడు మనం నా బిజినెస్ గురించి ఆలోచిద్దాం అనేసరికి మీద కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకే పిచ్చిదానా అని చెప్పి గోల్డ్ స్కీమ్ వేస్తున్నాను అంటే, ఎందుకు అంది మీద. నా పెళ్ళాం ఇలా మెళ్ళో ఏమీ లేకుండా 2 grams బ్లాక్ బీడ్స్తో ఉంటే చూడలేక అనే ఇక గోల్డ్ స్కీమ్ వేసి పెళ్ళానికి ఒక హారం, అలాగే తాళి గొలుసు, దాంతోపాటు లాంగ్ బ్లాక్ బీడ్స్, ఇక 4 గాజులు, ఒక బ్రేస్లెట్ తీసుకున్నాడు రఘు. మీద అలాగే రఘు కోసం అంతకుముందే హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరం ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరి పెళ్ళికి గుర్తుగా అతనికి ఒక మంచి డైమండ్ రింగ్ తీసుకొని కాస్ట్లీదే అతని వేలికి పెట్టి, ఇది ఎప్పుడూ తీయొద్దని ఖరీదైన వాచ్ ఒకటి కొని మొగుడు చేతికి పెట్టింది. ఇలా వాళ్ళ వరకు వాళ్ళు మాత్రం హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. కూతురు అల్లుడితో హ్యాపీగా ఉందని మీద వాళ్ళ అమ్మ నాన్న కూడా హ్యాపీ. ఇక ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా కాసేపు తీరానికి ఆవలి వైపుకు చేరుకుందాం మనం. ఎప్పుడైతే కమల కూతురు మాలతికి వెళ్ళి పెళ్లి చేశారో, నా కూతురుతో పాటే వెళ్ళిపోయి నా కూతురు దగ్గరే నేను ఉంటాను అని మీకు భారం అవ్వాలనుకోవట్లేదులే అనే, శుభ్రంగా డబ్బులు వచ్చే అల్లుడు వీళ్ళ దగ్గర నేనెందుకు పడుంటాం అనే దాంతో కమల చెక్కేసింది మాలతితో. ఇక ఆ తర్వాత నారాయణరావు రిటైర్మెంట్ ఫంక్షన్, కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు. చాలా గ్రాండ్గా రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ డబ్బులు బాగా వచ్చినాయి, దాంతోపాటు పెన్షన్ కూడా అలాట్ చేశారు. అయిపోయాక ఇక నారాయణరావు సునంద ఇద్దరు ఇంట్లో మిగిలారు. ఎంతకాలంగా పని చేయటమో ఏమో, ఖాళీగా ఉండటమో ఏమో కానీ మనసు ఎందుకో ఒకవైపున వృద్ధాప్యం, మరొక వైపున పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాలని, పిల్లల సంతోషాలు చూడాలని, మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవాలని మనసు పదే పదే కోరుకుంది ఇద్దరిదే. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు అదే మాట మాట్లాడుకున్న దాంట్లో ఇక పెద్ద పండక్కి కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని అల్లుళ్ళని పిలిచి ఇక పండగ సంతోషంగా జరుపుకుంటూ ఉండగా, మేము ఒకటి అనుకుంటున్నావురా అంటే, ఏంటి అన్నారు. అంటే మేము కాస్త ఇకనైనా ప్రశాంతంగా సంతోషంగా మనశ్శాంతిగా ఉందాం అనుకుంటున్నాం అని నారాయణరావు అనేలోపే నారాయణరావు కొడుకులిద్దరూ కలిసి ఎటు డిసైడ్ అయ్యారుగా, నాన్న ఎటు రిటైర్మెంట్ కూడా అయిపోయింది కదా మీకు, కాబట్టి మీరు హ్యాపీగా ఇంకా ఒక పని చేయకూడదా అంటే, ఏంట్రా అన్నాడు. మీరెప్పుడో మా వయసు అయిపోయి మాకు 60లో 70లో వచ్చాక ప్రాపర్టీ పెట్టి ఉపయోగం ఏంటి నాన్న, ఎటు చిన్నోడు వాడు మా అందరితో కాకుండా విడిగా పుట్టి వాడు విడిపోయే వెళ్ళిపోయాడు కదా, మిమ్మల్ని కాదని గుండెల మీద తన్నే, మీకన్నా ఆ కులం కాందే ఇంపార్టెంట్ అనుకున్నాడుగా అత్తయ్య, ఊరంతా ఏమని చెప్పుకుంటుందో తెలుసా, అమ్మా నాన్నలో ప్రాణప్రధానంగా పెంచి పెద్ద చేసి అంతా చదువు చెప్పిస్తే ఎగిరి గుండెల మీద తన్ని వెళ్ళాడు, తల్లి రొమ్ము పాలు తాగి గుండెల్లో గుద్దాడని చెప్పుకుంటున్నారు రఘు గురించి.
అలాంటి వాడు ఇంకా లేదనుకోవాలి, లైట్ తీసుకోవాలి అన్నారు అల్లుళ్ళు. కూతుళ్ళు ఇంత వెన్నుపోటు పొడుస్తాడు అనుకోలేదు. సొంత అమ్మా నాన్నల్ని, అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని కాదనుకొని వెళ్ళిన వాడేం బాగుపడతాడు నాన్న అంటే సునంద, నారాయణరావు సగానికి కుంగిపోయారు. కొడుకు గుర్తుకొచ్చే అదే టైంలో ఆస్తి ఎవరిది వాళ్ళకి వాటాలు పెట్టేయచ్చుగా నాన్న, మేము ఏమనుభవించాం జీవితంలో, సంతోషంగా మా భార్య బిడ్డలతో మేము జీవితాలను అనుభవిస్తాం అని నారాయణరావు కొడుకులు అన్నారు. నారాయణరావు కూడా అది కరెక్టే అనిపించింది. దాంతో నారాయణరావు సరే మరి ఎటు పండగకు వచ్చారుగా, ఉంటారుగా, ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా ఉండండి మరి కానిద్దాంలే అనేలోపు ఎలా పంచుతున్నావు నాన్న అన్నారు కొడుకులు. ఎలాగేముందిరా, మీ ముగ్గురు అన్నదమ్ములకి 3 వాటాలు వేస్తాను అన్నాడు నారాయణరావు. చిన్నోడికి ఎందుకు ఇస్తావు నాన్న, వాడు నిన్ను కాదని కాలదని వెళ్ళినందుక, ఏదో ఒక రోజుకి వాడు నన్ను క్షమాపణ అడగొచ్చు, తిరిగి రావచ్చు, అప్పుడు న్యాయ ప్రకారం వాడి వాటా నేను వాడికి పెట్టొద్దా, వాడి భార్య వాడికి అన్యాయం చేశాను అనదా, ఎందుకంటే మావయ్య అడిగే అర్హత కులం కాని దానికి ఉందా, అదేమైనా ఈ ఇంటి కోడలుగా వచ్చి మీ అన్నిట్లో భాగం పంచుకుందా, మేం పంచుకున్నాం, మేము మీ కోడళ్ళగా మీ పరువుకి, మేము మీ ప్రతిష్టకి విలువనిచ్చాం, ఎప్పుడైనా అత్తగారి ముందో మేము తలెత్తామా, ఎప్పుడైనా మీ ముందు మేము గొంతెత్తి మాట్లాడామా, అలా మీ అబ్బాయిల్ని మీ నుంచి వేరు చేసి తీసుకెళ్ళామా, వాళ్ళకి మాత్రం మా మీద ప్రేమ లేదా, ప్రేమ అంటే ఏంటి, అమ్మా నాన్నల నుంచి కొడుకుల్ని దూరం చేయటమా, అలాంటి నెరజాడల్నే మీరు ఎంకరేజ్ చేస్తూ ఆస్తి పెడతానంటే కరెక్ట్ కాదు, అయినా అమ్మ నాన్న మాకు విషయం అర్థం కాదు అని కూతుళ్ళు ఎత్తుకొని, అసలు వాడింకా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా, వాడెప్పుడైతే మిమ్మల్ని అలా తన్నిపోయాడో మీరు పోయారని వాడు అనుకునే కదే పోయాడో, అనవసరంగా వాడికి మళ్ళీ మీరు ఆస్తుల్లో వాటాలు పెట్టడం ఏంటి అన్న తర్వాత మరి మా సంగతి ఏంటి అన్నారు కూతుళ్ళు. మీకు పెళ్లిలో బాగానే పెట్టారుగా అత్తయ్య మావయ్య, అలాగంటే మీ మొగుళ్ళకి ఉద్యోగాలకి వ్యాపారాలకి పెట్టి ఇళ్ళు కార్లు కొనలేదా ఏంటి, వాళ్ళకి పెట్టిన దానికన్నా మీకు డబుల్ పెట్టారు, ఇంక అసలు మీరు అడగకూడదు అన్నారు కోడళ్ళు. అబ్బబ్బా ఏమిటర్రా ఈ గొడవ అని సునంద నారాయణరావు అంటే, ఇప్పుడే వస్తాను ఆగండి అని నారాయణరావు వెళ్ళి రఘుకి ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే రఘు ఇంట్లోనే ఉన్నాడు. ఆఫీస్ వర్క్ ఏదో ఉంటే చేసుకుంటూ ఫోన్ ఎత్తి, బాగున్నావా నాన్న, అమ్మెలా ఉంది, అందరూ బాగున్నారా, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా నాన్న, నేను ఆరోగ్యం ఎలా ఉంటుందని చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. అంతా దాంట్లో నారాయణరావు మాత్రం ఆస్తి పంపకాలు చేస్తున్నాను, మళ్ళీ రేపు చెప్పలేదు అనుకోకూడదు, కావాలనుకున్న వాళ్ళు రావచ్చు అంటే ఏంటి నాన్న, ఇన్నాళ్ళ తర్వాత ఫోన్ చేసి నువ్వెలా ఉన్నావు, అమ్మ ఎలా ఉంది, మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా, మీ ఇద్దరు ఒకసారి ఇంటికి రండి, మిమ్మల్ని చూడాలని ఉంది అని నువ్వు పిలిస్తే నేను నా భార్యని తీసుకొని రేపొద్దునకి నీ కళ్ళ ముందు ఉండేవాడినే, నీ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాడినే, అలాంటిదే ఆ రోజు నేను నిన్ను ఆస్తి అడిగింది లేదు, ఈరోజే అడుగుతుంది లేదు అంటే డబ్బుల కోసం మాత్రమే నేను ఇంతకాలం నీతో ఒక కొడుకుగా ఉన్నాను అనుకుంటున్నావా, అదేంటి రేపు మిగతా వాళ్ళకి పెట్టి మాకు పెట్టలేదు అనొచ్చు, నీ పెళ్ళాము నిన్ను నానా మాటలు అనొచ్చు, నా పెళ్ళాం నన్ను డబ్బుల కోసం చేసుకోలేదులే నీ పెళ్ళాంలాగా నాన్న, మరి నువ్వంతా హర్ట్ అయిపోకు, నీ కోడళ్ళలా నీ కూతుళ్ళలా దానికి అన్ని తెలివితేటలు లేవు అని మేధ ఇట్రా అన్నాడు రఘు. స్పీకర్ ఆన్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు నాన్న, ఇప్పుడు ఆస్తే మనకు కావాలంటావా అని అడిగాడు రఘు. నీ ఇష్టం రఘు అంది మేధ. అర్థమైందా నాన్న, ఎందుకు పెళ్లి చేసుకున్నానని నువ్వు అనుకోవచ్చు, తనలో మన ఇంట్లో లేడీస్లో లేని చాలా రేర్ క్వాలిటీస్ ఉన్నాయి నాన్న, ఆ విషయం నీకు చెప్పినా అర్థం కాదు, ఎనీవే ఇంతకాలం తర్వాత నువ్వు ఫోన్ చేసి బాగా యోగక్షేమాలు అడిగావు, ఎన్నాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగంలో నీకు ఇంత సంస్కారం వచ్చిందనే, వయసు అయిపోయిన తర్వాత నీకు ఇంత జ్ఞానం పెరిగిందనే, పక్కనే ఉండి మీ ఆవిడ ఫోను వింటూనే ఉందే, వింటూ కూడా కొడుకుని ఎలా ఉన్నావని అడగనే మహామాతృమూర్తికే నా నమస్కారాలని తెలియజేయనే ఇక ఫోన్ పెట్టేశాడు రఘు. ఇక కూతుళ్ళు అనటమేమో, కొడుకులు కోడళ్ళు అనటమేమో వీడికి పొగరు పట్టి కొవ్వు పట్టి ఒళ్ళు బలిసిందనే దాంతో నారాయణరావు వచ్చి ఒక్కటే చెప్పాడు,
ఆస్తి మొత్తాన్ని 3 వాటాలు వేయదలిచాను. అందులో సురేష్ కోటే, రమేష్ కోటే, మిగతా 1 వాటా కూతుళ్ళిద్దరికీ చెరో సగం పెడతాను అని చెప్పాడు నారాయణరావు. ఇక దాంతో ఆ పండగ యమాసంబరంగా జరిగిందే. ధూమ్ధామ్గా జరిగి లాయర్ వచ్చి ఆస్తులు ఎవరి వాటాలు వాళ్ళకి రాసేసి ఎవరి షేర్లు వాళ్ళకి ఇచ్చేయడం అయిపోయిందే. సునంద దగ్గరున్నటువంటి బంగారం ఇంట్లో ఉన్నదే, ఎవరిది వాళ్ళకి షేర్లు పెట్టేయటం కూడా అయిపోయింది. వెండి సామాను పనిచేసుకోవటం కూడా అయిపోయింది. ఇక నారాయణరావు వాళ్ళ దగ్గర పెన్షన్ డబ్బులు అలాగే రిటైర్ అయిన డబ్బులు మాత్రమే ఉన్నాయి. అయ్యే మనం అడగకూడదులే అనే దాంతో కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు ఏం మాట్లాడలా. వెళ్ళే టైం వచ్చాక మరి బయలుదేరతాం అంటే మీరు మాత్రమే కాదర్రా మేము కూడా వస్తున్నాం మీతో పాటు అంటే, ఎక్కడికి నాన్న, మీకు రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది, ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లేమి మేము వచ్చి ఉండాలనుకోవట్లేదు కదా, మీకు పెన్షన్ వస్తుంది, హ్యాపీగా ఇక్కడే వాడుకుంటూ ఉండొచ్చుగా, ఈ ఊళ్ళో మీకు అలవాటు అయింది, ఎక్కడికి ఊరు చూడాలా, సినిమాలు, షికార్లు, షాపింగ్లను వెళ్ళాలనుందా, తీర్థయాత్రలకు అదే వెళ్ళాలనుందా అని వరుసగా క్వశ్చన్ల వర్షం కురిపిస్తే, కాదర్రా మాకు ఇక వయసు అయిపోయిందే, శేష జీవితం మీతో గడపాలనుకుంటున్నాం, మీ దగ్గరే ఉండాలనుకుంటున్నాం, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం, ఇక అమ్మ నేను మీతోనే ఉండిపోతాం అని చెప్పి నారాయణరావు, సునంద మేము కూడా బట్టలు సర్దుకున్నాం, పదండి వెళదాం అనే పాటికే కొడుకులకి ఆ మాట మింగుడు పళ్ళ. సురేష్, రమేష్ చాలా అనీజీగా ఫీల్ అయ్యి, చాలా చిరాగ్గా, చాలా అసహ్యంగా ఫీల్ అయ్యారు. కోడళ్ళ కళ్ళు అయితే ఎర్రగా అయిపోయే, ఇదెక్కడ దరిద్రం, మా పుట్టింటి వాళ్ళు వస్తే మాకు ప్రైవసీ ఉంటుంది, వాళ్ళతో మేము మాట్లాడుకోవాలి, ఈ దరిద్రాలు దాపరిచ్చటం ఏంటి, వీళ్ళకి ఎవడు చేస్తాడు ఎదవగోలా. ఒకవైపున పెద్ద కోడలు మిషన్లను పెట్టి పనివాళ్ళు కూడా లేకుండా మొగుడికి తనకి ప్రైవసీ ఉండదని అసలే పరమ కంజూసు. దాంతో చాలా లిమిటేషన్గా ఫ్యామిలీని నడుపుకుంటా వచ్చుద్దే. రూపాయి పోతే ప్రాణం పోద్ది. ఇక రెండో కోడలకి ఎప్పుడు చూసినా పుట్టింటి వాళ్ళు వచ్చి ఇంటి మీద ఉండే షాపింగులకి వాటికి వీటికి అని వెళ్ళే, ఆ పార్టీలు ఈ ఫంక్షన్లు అని చేసుకుంటూ దోచుకు తినే సెషన్లోనే ఉండి ఊరి మీద పడి తిరిగే సెషన్లోనే ఉంటారు వాళ్ళు. ఇక కూతుళ్ళు కొంపతీసి మా దగ్గరికి కూడా వస్తారా ఏంటి అని గుడ్లు తిప్పేసి ముందే మొగుళ్ళ వైపు చూస్తే బట్టలు సర్దమన్నట్టు మొగుళ్ళు సైగ చేస్తే పిల్లల్ని తీసుకొని మరి మేము వెళ్ళొచ్చేమా అంటే, ఆస్తుల్లో వాటాలు పెట్టించుకున్నప్పుడు వెళ్ళొచ్చేమా ఏంటి, యాషాలు ఏమాకండి అన్నారు కోడళ్ళు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చులే, ముందైతే మీరు కానివ్వండి అనేసి వాళ్ళు నవ్వుకుంటూ ఇక అక్కడి నుంచి మెల్లగా తరలిపోయారు. నారాయణరావు, సునందని ముందు పెద్ద కొడుకు కోళ్ళు తీసుకొచ్చారు. ఒక వారం రోజులు బాగానే ఉంది. పిల్లలు అసలు తాత నానమ్మల దగ్గరికి రారు, వాళ్ళదంతా వేరే ప్రపంచం, టీవీలు, ఫోన్లు, ట్యాబులు, అమ్మమ్మ తాతయ్యలతో క్లోజ్గా ఉంటాం. ఆ తర్వాత వాళ్ళు వచ్చి జ్యోతితో పాటు బెడ్రూముల్లో కూర్చొని గుసగుస గుణాగుణ వ్యవహారాలు, జ్యోతి బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో ఏదో కొనుక్కొచ్చుకుంటుంది, సినిమాలకి షికార్లకి వెళ్ళుద్ది, అస్సలు అత్తమామల్ని పలకరించడం ఉండదు, ఇంట్లో పాచిపోయిన కూరలు అవి ఫ్రిడ్జ్లో ఉంటే ఓవెన్లో పడేసి వేడి చేసి మిగిలిపోయిన అన్నాన్నే అత్తామామలకి పడేసి అసలు పట్టించుకోవటం ఉండదు, పలకరించడం ఉండదు, ఈ ఇదిలింపులు, ఈసడింపులు, ఒకవైపున చిరాకులు, అసహనాలు, ఒకవైపున ఉయ్యాల వాళ్ళు చూస్తే మొహం అదోలా పెట్టుకోవటాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సురేష్ అసలు ఆ ఇంట్లో గెస్టో లేకపోతే ఆ ఇంటికి యజమానో వీళ్ళ కొడుకో వీళ్ళకే తెలియకుండా ఇక కనపడ్డప్పుడు జస్ట్ ఒక స్మైల్ ఇచ్చే, ఇక కనీసం పలకరించను కూడా పలకరించడు అమ్మా నాన్నలే, వాళ్ళ మీదగా తన రూమ్లోకి తను వెళ్ళిపోతాడు. అదేమంటే వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళదే. ఇక ఇలా ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత జ్యోతి ఒక రోజున మృదులకు ఫోన్ చేసి వీడియో కాల్ ఆన్ చేసి, అసలు ఏంటి పిచ్చగా ఉందా, మా మీద వదిలేసి ఊరుకోవటానికే, మొత్తంగా మేమే చూడటానికే, ఆస్తిలో మీరేం వాటా పెట్టించుకొని డబ్బులేమి నొక్కేయలేదా ఏంటి, ఇప్పుడు ఆ ముసలమంద ఇద్దరిని నన్నే చూడమంటే నాకు మాత్రం ఒంట్లో ఓపిక ఉందా, నేను మాత్రం చిన్నదాన్ని కాదా, నువ్వు మాత్రమే లైఫ్ని ఎంజాయ్ చేస్తావా, మాకు ఎంజాయ్ చేయాలని ఉండదా, వాళ్ళిద్దరిని మేనేజ్ చేయటం నాకు ఎంత కష్టంగా ఉందో, ఇద్దరిలో ఒకళ్ళని అక్కడికి పంపిస్తాను నువ్వు ఉంచుకోమంటే ఇది ఇంకా బాగుందిగా, నా వల్ల ఏమవుద్దే, నీ వల్ల కాకపోతే నీకు
పెట్టిన షేర్ కూడా మాకి మేమే మనిషిని పెట్టి చూపిస్తాం అంది జ్యోతి. అనేసరికి సరేలే ఎందుకు వచ్చిన దరిద్రం, పంపించమనేసరికి మామయ్యని నేను ఉంచుకుంటాను, అత్తయ్యని నీ దగ్గరికి పంపిస్తానని చెప్పింది జ్యోతి. అన్న తర్వాత నాన్న చిన్నోడి దగ్గరికి అమ్మని పంపిస్తున్నానంటే అదేంట్రా అన్నారు సునంద నారాయణరావు. అసలు లవ్ బోర్డ్స్ లాగా వాళ్ళు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు గట్టిగా ఒక గంట కూడా ఉండరు. నారాయణరావు ఆఫీస్కి వెళ్ళినా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేలోపు ఒక 100 సార్లు ఫోన్ చేస్తాడు సునందకే. అలాంటిది ఎందుకు అన్నాడు నారాయణరావు. ఎందుకేంటి నాన్న, మీ ఇద్దరిని మేనేజ్ చేసి చూసుకోవటం జ్యోతికి కష్టంగా ఉంది. తను కూడా చిన్నపిల్ల కదా, మేము కూడా లైఫ్లో ఏం ఎంజాయ్ చేసాం, ఏమని చూసుకున్నాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మిమ్మల్ని మేనేజ్ చేసి చూసుకోవటం అంటే తన వల్ల అయ్యే పనేనా? నువ్వెక్కడుండు, అమ్మ అక్కడికి వెళ్ళొద్దులే తమ్ముడు దగ్గరికి అని వెంటనే రామ్మ కారెక్కని బట్టల బ్యాగ్ పెట్టించు జ్యోతి అని పనమ్మాయితో పెట్టించి తల్లి పెడరెక్కలు పట్టుకొని అలా నారాయణరావు వైపు దిగులుగా చూస్తూ సునంద కారెక్కాక తీసుకెళ్లి రమేష్ ఇంటి దగ్గర పారేసి వచ్చాడు సురేష్. జ్యోతికి సెంటిమెంటల్ లాంటి ఏమీ ఉండవు. ఇక ఇక్కడ నారాయణరావు ఉంటుంటే మామగారే పనులు చెప్పకూడదే, అలాంటి ఏమీ పాటించే తల్లి కాదు ఆ తల్లి. ఈ తరం కోడలు కదా, దానికి తోడు బాగా ఒళ్ళు బలిసిన కోడలు కదా. దాంతో ఇక మామయ్య గారు ఇల్లు ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేయండి, సోఫాలు అవి దులిపేయండి, బయటికి వెళ్ళి కూరగాయలు పాల ప్యాకెట్లు తెండి, సరుకులు అయిపోయినాయి పట్టురండి, పిల్లల్ని స్కూల్లో దింపండి తీసుకురండి, ట్యూషన్లో దింపండి తీసుకురండి, పిల్లాన్ని స్విమ్మింగ్లో దింపి పిల్లని మ్యూజిక్ క్లాస్లో దింపండి, పిల్లని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి పిల్లాన్ని తీసుకెళ్ళి వాడిని మ్యాథ్స్ క్లాస్లో దింపిరండి, అలాగే కొంచెం అన్నం వండేసి మీకు వంటొచ్చు కదా ఈ కూరలు చేసేయండి, బట్టలు నేను మెషిన్లో వేశాను అవి తీసి ఆరబెట్టేసి శుభ్రంగా ఐరన్ చేసేసేయండి, బాత్రూములు కడిగేయండి, అలాగే అంట్లున్నాయి తోమేసేయండి, అలాగే కిచెన్ అంతా క్లీన్ చేయండి, సరుకులన్నీ రీఫిల్ చేయండి, బాత్రూముల్లో అన్నీ చూసుకోండి, పూజ కూడా చేసేయండి, పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి రెడీ చేయండి, పొద్దున్నే లేచి టిఫిన్ వేసేయండి అని నారాయణరావుని ఆ ఇంట్లో ఆల్ ఇన్ వన్ పనుని చేసేసింది పెద్ద కోడలు. అదేమిటమ్మా ఇవన్నీ నేను చేయటం ఏంటి అని నారాయణరావు అంటే, నీకు ఇంటి పని రాదా, వంట పని రాదా, ఊరికినే వచ్చి తేరగా ఇక్కడికి వచ్చి కూర్చొని పడి తినటానికి మాకేమైనా వెనకమాల డబ్బులు చెట్లు పెరట్లో నాటామా, లేకపోతే ఏమైనా మేమేమైనా కోట్లు గణించి కూర్చున్నామా, పర్వాలేదులేని 10 మందిని మేపుకుంటూ కూర్చోటానికి ఎంతోటి సంసారాలని, అయినా నీకు ఇంటి పని వంట పని రాదా, వచ్చుగా మన పనులు మనం చేసుకుంటే తప్పేమిటిటా అనేసి ఇప్పుడు ఎత్తి తప్పు పట్టుకుంటే నా వల్ల కాదు, అలా అనుకుంటే మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేయమని మీ అబ్బాయితో నేను అని తలగడ మంత్రాలు వేయొచ్చు, నాకు ఇంకా అలాంటి అలవాటు లేదు, అర్థం చేసుకుంటే మంచిదే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్యోతి. దాంతో నారాయణరావుకి ఎవరో చెప్పు తీసుకొని లాగి 2 దవడల మీద మొహం వాచిపోయేటట్టు కొట్టినట్టు అనిపించి కూర్చుండిపోయాడు. తను ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ఎంతోమందితో దండాలు పెట్టించుకున్న వ్యక్తి, తనకంటూ ఒక పరువు ప్రతిష్ట మర్యాద గౌరవాలు విలువ అనేవి ఉన్నాయి. తన స్నేహితులు బంధువులు కూడా తన ముందు ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడతారు. అలాంటిది ఈరోజు తనకు చీప్ వెధవ అయిపోయాడు తన కోడల ముందు. తన వయసుకు కూడా మర్యాద ఇవ్వలేదు. చూస్తూనే కొడుకు ఏమీ మాట్లాడకుండా నా షూస్ పాలిష్ చేసేనానా అన్నట్టు, ఏంటి నాన్న నా షర్టుకి బటన్ లేదు, నువ్వు కుట్టొద్దా, ఏంటి కూర ఇలా తగలెట్టావు అని తండ్రిని అసహించుకోవటం మొదలుపెట్టాడు సురేష్. ఆయన ఏమీ మాట్లాడకుండా అన్నీ పంటి బిగువన పట్టి అలా ఉంచే భార్యతో ఫోన్ చేసి మాట్లాడుకొని అక్కడ విషయం కనుక్కుంటే, ఎలా అత్తగారు వెళ్ళిందో లేదో మృదుల వాళ్ళ అమ్మా నాన్నల సలహా మేర ఇంట్లో కంప్లీట్గా పని వాళ్ళని మాన్పించేసి సునంద గవర్నమెంట్ ఆఫీసర్ పెళ్ళాం, పుట్టి బుద్ధెరిగిన తర్వాత పుట్టింట్లో అత్తింట్లో పనిచేసిన అలవాటు లేదు సరికదా, 10 మంది పనోళ్లతో ఇంట్లో పని చేయించేదే తప్ప ఏ రోజు ఆవిడ పనులు చేసి ఎరగదో. చివరికి వంట పని కూడా అన్ని పనమ్మాయి అక్కడ పెడితే జస్ట్ ఉప్పు కారం మసాలాలు యాడ్ చేసి ఆవిడ చేతి రుచి మిస్ అయితే నారాయణరావు తినడని వంట చేసినట్టుగా ఆ కొద్దికే నీకు చెమట పోసిందని నారాయణరావు ఏసీలో కూర్చోబెట్టేవాడు, పెళ్ళానికి కిచెన్లో కూడా ఏసీ పెట్టించాడు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మృదుల ఇంటి పని వంట పని ఒకవైపున పిల్లల్ని చూసుకోవటం, కక్కూసులు కడగటం, వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసుకోవటం, ఒకవైపున బట్టలు ఉతకటం, అంట్లు తోమటం, వంటలు చేయటం, పిండి వంటలు వండటం, దాంతోపాటు తన స్నేహితులు వాళ్ళ చుట్టాలు బంధువులు పార్టీలు వ్రతాలు నోములు, ఇక వాటన్నిటికీ కూడా సునంద చేత అయ్యి వండించటం ఈ వండించటం, దానికి తోడు అత్తని హీనంగా మాట్లాడటం,
అంత డల్గా మొహం పెట్టుకొని అలా ఎదురొస్తావు పొద్దున్నే దరిద్రానికే. ఇప్పుడు కూడా మొగుడు కావాలనిపిస్తున్నాడా? ఇప్పుడు కూడా మొగుడు పక్కన లేకపోతే నిద్ర పట్టట్లేదా? ఏమోనే, నీ ఆఖరాడ పొడుచు పుట్టాక 5 ఏళ్లకి దింపిందిగా ఆఖరోణ్ణి. ఇప్పుడు కూడా ఏమన్నా ప్లాన్ చేసిందేమో. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించి చూడు, 3 స్వింగ్సో ఏమో అని మృదుల వాళ్ళ అమ్మా నాన్న అంటాం. రమేష్, అమ్మ నీకు అసలు బుద్ధుందా? ఎందుకు అలా ఉంటావో? పొద్దున్నే నీట్గా రెడీ అవ్వాలని తెలియదా నీకు? అసలు ఏంటి కూరలు తగలేయటం? అయినా నేను డైట్ ఫుడ్ తింటాను కదా, ఏంటి వండటం? అమ్మ అసలు బట్టలేంటి ఇలా ఉతికావు? చూడు నా షర్టుకి రంగంటిందే. అసలు వయసు వచ్చే కొద్దీ నీ జ్ఞానం పోతుంది. దున్నపోతులాగా ఇంత ఎదిగావు. నీకు ఆడదానికి ఉండాల్సిన ఆడలక్షణాలు కూడా లేవా నీకు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని ఎలా పడితే అలా మాట్లాడటం మొదలుపెట్టాడు రమేష్. పిల్లలు అస్సలు విలువివ్వరు ఆవిడకి నానమ్మగా. ఆవిడ దగ్గరకు కూడా రారు. అంతా దాంట్లో అమ్మమ్మ తాతయ్యల మీద ఉన్న ప్రేమ ఆవిడ మీద వాళ్ళకి అస్సలు ఉండదు. ఆయనకి ఫోన్ చేసి చెప్పుకొనే ఆవిడకి ఫోన్ చేసి చెప్పుకొని ఆయన ఇలా 6 నెలల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత కోడళ్ళిద్దరూ కలిసి కూతుళ్ళ మీద పడ్డారు. మేము వేరే ఇళ్ళకి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అన్నారు కూతుళ్ళు. అబ్బచ్చా, మరి డబ్బుల దగ్గరకు వచ్చేపాటికి వాటాలు మాట్లాడారు కదే పత్తిత్తుల్లారా. పెట్టించుకొని వెళ్ళినప్పుడు మీ అమ్మ బాబుల్ని మేమే ఎలా చూస్తాం? ఏంటి అలా మాట్లాడతారో? కోడళ్ళుగా మీ బాధ్యత కాదా? మీ అత్తమామల్ని మరి మీరు మాత్రమే చూస్తున్నారు, మరి మా తెలీదు మరి అనేసరికి వాళ్ళ దగ్గర అంటే మనీ ఉంది, మరి వీళ్ళ దగ్గర మనీ కూడా మీరు నొక్కారుగా. నొక్కినప్పుడు తీసుకెళ్ళి చూడకపోతే మర్యాదగా ఉండదు అన్న తర్వాత సర్లే పంపండి పాడు దరిద్రమని మళ్ళీ అక్కడి నుంచి షిఫ్టింగ్ సునంద మాధురి ఇంటికి, నారాయణరావు వాసంతి ఇంటికి. కనీసం కోడళ్ళన్నా వాళ్ళని 4 గోడల మధ్య పని మనుషుల్ని చేశారు. సునందనే నారాయణరావుని కూతుళ్ళు అలా కూడా కాదు. పాపం వీళ్ళు ఇంటి పనులు వంట పనులు చేయించితే పద్ధతి కాదు కదా. దాంతో వాళ్ళకి పనోళ్ళున్నారు. దానికి తోడు వాళ్ళకి వీళ్ళు చేసే ఏవే ఇంట్లోకి వచ్చి ఉంటే మొగుళ్ళతో వాళ్ళు ఏకాంతంగా గడపడానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో చక్కగా మాధురి సర్వెంట్ క్వార్టర్స్లో వాళ్ళ పనోళ్ళందరూ ఉండే దగ్గర అమ్మను కూడా అక్కడే ఉండమని, పనోళ్ళనే వాళ్ళు తినేదే అమ్మకు వండి పెట్టమనమని, ఇంట్లోకి రావటానికి వీల్లేదని అమ్మని సర్వెంట్ క్వార్టర్స్లోకి తోసేసింది పెద్ద కూతురు. ఇక రెండో కూతురు విషయానికి వస్తే ఎటు గేట్ వాచ్మెన్ మారేశాడు. కాబట్టి నువ్వు ఆ గేటు దగ్గర కూర్చొని పని పాట ఏమీ లేదు, రిటైర్ అయ్యావు కాబట్టి నీకు టయానికి పనమ్మాయి ముద్ద తీసుకొచ్చి ఇచ్చుద్ది. ఆ తర్వాత గోర్ఖాకి ఇచ్చినటువంటి క్వార్టర్స్ రూమ్ ఉంది, అందులోనే ఉండి నువ్వు ఇంట్లోకి రాబాకని చిన్న కూతురు చెప్పిందే. ఇలా 6 నెలల కాలం మళ్ళీ గడిచిపోయిందే. ఎంతోటి దాంట్లో నారాయణరావుకి వచ్చే పెన్షను మందుల వరకే ఆయన తీసుకొని ఆవిడకి మందులు కొని ప్రతి నెలా కూడా పంపించేవాడు ఎవరో ఒకళ్ళకి ఇచ్చే. ఎంత దాంట్లో పెద్ద కోళ్ళు ఊరికినే మేమెక్కడి నుంచి తెచ్చి పెడతాం, ఖర్చులున్నాయని సగం పెద్ద కోళ్ళు సగం రెండో కోళ్ళు ఆవిడని ఆయన్ని పోషిస్తున్నందుకు తీసుకుంటే ఇక్కడ కూతుళ్ళిద్దరూ తీసుకునేవాళ్ళు. ఇలా 6 నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాలి, బయలుదేరండి అని చెప్పి కూతుళ్ళు అనేపాటికే సునంద నారాయణరావు ఒకసారి అందరూ ఒక చోటకి రండర్రా అని. ఏంట్రా ఇది, ఉంచితే మా ఇద్దరిని ఒక దగ్గర ఉంచాలి, లేదంటే కనుక మేము వెళ్ళిపోయి మా బతుకు మేము బతకమంటే బతుకుతాం, అంతేకాని ఏం చేస్తున్నారా మీరు అని అడిగేపాటికి అలాగంటారా అయితే అని చెప్పి ఇప్పుడు వీళ్ళని పంపిస్తే అనవసరమైన డిస్టర్బెన్స్ అని, సరే అయితే 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి 2 రోజులు ఆగాక మాతో రండని కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు కలిపి ఒక అనాథాశ్రమం దగ్గరికి తీసుకెళ్లారు వీళ్ళని. మేము అనాథలమారా, మీరు బ్రతికుండగా అనాథాశ్రమంలో ఉండటం ఏంటి నాన్న? నా కుడి చెయ్యి వైపే చూస్తావేంటి నువ్వు, నా ఎడం చేయి వైపు చూడవేంటి నువ్వు అన్నాడు పెద్ద కొడుకు. ఏరా అంటే అన్న చెప్పేది విను అన్నాడు రమేష్. పెద్దానికి తొందరపాటే, వయసు అయిపోయిన తర్వాత సొల్లు సోది చాదస్తాలు పుట్టిన ఇద్దరికే దరిద్రపు మంద, పోనన్నా పోతే పేడ అన్నా పోద్ది మీ ఇద్దరు అన్నారు కూతుళ్ళు. అన్న తరువాత ఏంట్రా మీరనేదే, కుడివైపున ఉన్నది అనాథాశ్రమం, అది దిక్కు మొక్కు లేని వాళ్ళకి, రూపాయి లేని వాళ్ళకి వాళ్ళు పెట్టింది తిని అందరితో పాటు మూసుకొని పడుకునే ప్లేస్. ఎడం వైపు ఉన్నది వృద్ధాశ్రమం. ఇందులో మీకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కదా, చెరొక 15,000 అక్కడ ఇచ్చేస్తే 30,000 పోను, 20,000 దర్జాగా మీ హాస్పిటల్ ఖర్చులకి బట్టలకి మీరే తినాలంటే దానికి నీకు వచ్చే 50,000 పెన్షన్లో వాడుకో నాన్న, ఇంకొక 20,000 సేవింగ్స్ కూడా ఉంటాయి, 70,000
3000 కదా నీ పెన్షను, మేమేమి నీ పెన్షన్ అడగలేదు కదా, సంవత్సరానికి ఓసారి మీ యానివర్సరీకి మేమందరం వస్తాం, వచ్చేటప్పుడు మేము ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకొస్తాం, మీకు ఇస్తాం, మీరు ఇక్కడున్న మీ ఫ్రెండ్స్తో బాగా క్లోజ్గా ఉండాలి, గొడవలు పెట్టుకోకూడదు, మీరు ఇక్కడ వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఇక్కడ మీకు ఒక రూమ్ ఇస్తారు, మీకంటూ ఏకాంతం ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, చక్కగా వీళ్ళతో పాటు టీవీ చూడొచ్చు, వీళ్ళతో పాటు గ్యాసిప్స్ చెప్పుకోవచ్చు, వీళ్ళతో పాటు బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు, వీళ్ళతో పాటు కలిసి తినొచ్చు, హెల్తీగా మంచిగా 3-4 కూరలతో భోజనం పెడతారు, చక్కగా టైం టు టైం టిఫిన్ పెడతారు, పాలిస్తారు, బయటికి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తెప్పించి పెట్టమంటే తెప్పించి పెడతారు, మీ రూమ్లోనే టీవీ కావాలంటే మీరే కొనుక్కోండి ఒక టీవీ, ఎవరు కాదన్నారు అని చెప్పేసి అనేసరికి మామయ్య ఖాళీగా ఉంటున్నాడు కదా అని ఇప్పుడు నెలదప్పే వత్తయ్యా అని పెద్ద కోడలు నవ్వితే, డాడీకి ఇంకా అంత ఇది ఉందంటావా ఫోర్సు అని పెద్ద కొడుకు నవ్వితే, నాన్న కింగ్ అన్నా అని రమేష్ అంటే, మరే ఏమీ లేకుండానే వాసంత తర్వాత పుట్టుకొచ్చాడు రఘుగాడు అంది రెండో కోడలు. ఇప్పుడు అలాంటి ఏమీ పెట్టకండి, ఈ వయసులో మీకు సీమంతాలు చూలింతలు పాలింతలంటే మా వల్ల కాదమ్మా అని కూతుళ్ళు అంటంటే, మరే అని అల్లుళ్ళు నవ్వారు. తల ఎవరో నరికేసినట్టు అనిపించింది వాళ్ళకే. ఇక ఆ వృద్ధాశ్రమం అతన్ని పిలిచి, వీళ్ళిద్దరిని ఇక్కడ జాయిన్ చేస్తున్నాము, వాళ్ళే మీ ఖర్చులు అవన్నీ ఇచ్చుకుంటారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇన్ కేస్ వీళ్ళకి ఒంట్లో బాగోపోయినా మాకు కబురు పెట్టొద్దు, మేము బిజీగా ఉంటాం మా బిజీ లైఫ్లో, ఒకవేళ వీళ్ళకి కనుక ఏదైనా సిచ్యువేషన్లో సావు అనేది వస్తే గనక అప్పుడు క్రిమేషన్స్ అవి కూడా మీరే చెయ్యాలి, మీ దగ్గర ప్యాకేజీలు ఉంటాయి కాబట్టి మేము డబ్బులు పడేస్తాము, అప్పుడు మాత్రం కబురు పెడితే మేము కాస్త ఫొటోస్ అవి తీసి ఫేస్బుక్లో ఇన్స్టాలో వాట్సాప్లో పెట్టుకోవటానికి వస్తాం, బాయ్ అని చెప్పి బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వృద్ధాశ్రమం ఆయన రండి సార్ అంటే, వద్దండి మేము బయటే వేరే ఉంటాం, మాకు ఒంట్లో ఓపిక ఉందే పర్వాలేదు అని ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయే. నారాయణరావు రైల్వే స్టేషన్లో అలా వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి సునంద పక్కనే కూర్చున్నాడు. అలసిపోయాం కదండి అని ఆయన భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది ఆవిడ. ఆయన కళ్ళల్లో నుంచే కన్నీటి ధారలు అలా కారిపోయినాయి. ఎంత బతికి ఇంటెనకాల చావటం అంటే ఇదేనేమో సునంద అన్నాక మనసేమీ బాగోలేదండి. భగవంతుడి వైపు మనసు లాగుతోంది. ఆధ్యాత్మికంగా మనకంటూ 4 రూపాయలు ఉన్నాయి కాబట్టి చేతిలో మనం కాస్త రిటైర్మెంట్ డబ్బులు అవి మీ దగ్గరే ఉన్నాయి కదా, కాస్త గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దామండి అంది సునంద. అలాగేనని ఆయన ట్రైన్ టికెట్లు తీసుకుని ఫుడ్ ప్యాకెట్లు అవి తీసుకొని అక్కడి నుంచి అలా అరుణాచలం తిరుపతి వాళ్ళకి నచ్చినవన్నీ తిరుగుతూ కాశీ యాత్ర చేయకుండా పోకూడదన్నారని కాశీ కూడా వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ట్రైను ఒక స్టేషన్ దగ్గర ఆగితే సునంద ఆకలేస్తుంది అందని నారాయణరావు ఏదైనా తీసుకుందామని దిగితే అదే ట్రైన్లోంచి ఇంకో బోగిలో నుంచి రఘు దిగాడు. అయితే నారాయణరావుని రఘు నారాయణరావు చూసుకున్న నారాయణరావు తలంచేసి కొడుకును పలకరించలా. కానీ రఘు మాత్రం, ఏంటి నాన్న ఇక్కడ ఒంట్లో బాగాలేదా ఏంటి, మనిషి ఏంటి అలా పీకేశావు, అదేంటి షేవ్ చేసుకోకుండా అలా ఉన్నావేంటి నాన్న అనే పాటికి, నువ్వేంట్రా ఇక్కడ అంటే, ఆల్రెడీ మేము ఇక్కడికి వర్క్ పని మీద వచ్చాము, 3 months పని మీద. నేను 1 month క్రితం వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడే నేను తిరిగి వస్తున్నాను. తను కూడా ఇక్కడే వర్క్ చేస్తుంది, ఈ మంత్తో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఇంటికి మేము మా ఊరు వెళ్ళిపోతాం నాన్న, ఏంటి ఇక్కడ అమ్మేది అని అడిగాడు. అడిగేపాటికి సునంద కొడుకుని చూసి ట్రైన్లోంచి లగేజీ తీసుకొని దిగేసిన తర్వాత తల్లి మొహం అంతా పీక్కుపోయి తలకి రంగు కూడా లేకుండా, వాళ్ళమ్మ అసలు ఎప్పుడు అలా ఉండదు, ఏమైందమ్మా ఏమైంది నాన్న ఒంట్లో బాలేదా అని అడిగాడు రఘు. సునందకి దుఃఖమాక రఘుని కౌగిలించుకొని జరిగిందంతా చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడ్చేసరికి, అయిపోయిందిగా ఇంకా ఎందుకో, అంతా అయిపోయిందిరా, అంతా తీసేసుకున్నారయ్యా అన్నాడు నారాయణరావు. సరేలే పోనివ్వండి అన్న తర్వాత, ఇప్పుడు ఏం చేస్తారు మరే మీరు
ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు అమ్మా నాన్నలు. మీరు తప్పుగా అనుకోనంటే కనుక ఎప్పుడైనా మీ ఆస్తి కోసం కాదు, మీ పెన్షన్ డబ్బులు తీసుకోవాలని కాదు, మీ దగ్గర రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయని కాదు, నాకు 5 నయా పైసలు వద్దు, నా భార్య చెడ్డది కాదు, మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేదో, మీరు తనకి భారం బరువు అనుకోదో, మీరు తప్పుగా అనుకోనంటే తన కులం కానిదనే మీరు హీనంగా చూడను అంటే, తప్పుగా మీరు భావించను అంటే నాతో వస్తారా మరి అన్నాడు రఘు. అంటే వస్తామని తలూపారు ఇద్దరు. ఇక క్యాబ్ ఒకటి మాట్లాడి వీళ్ళ లగేజీ అందులో పడేసే అమ్మా నాన్నలను అలా చూస్తే బాధ అనిపించింది. కానీ రఘు గుండె గట్టిది. ఆ విషయం వాళ్ళ ముందు బయటపడకూడదని ఇక వచ్చే కన్నీళ్లను కూడా కళ్ళల్లోనే ఆపేశాడు. తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అలాట్ చేసిన ఫ్లాట్ బెల్ కొడితే వచ్చావా అని సంతోషంగా తలుపు తీసిన మేధ ఫోటోలు చూపించాడు సునంద నారాయణరావులి రఘు. ఏంట్రా ఏమైంది అనే వాళ్ళు బలంగా దుక్కల్లా దిట్టంగా ఉన్న ఫోటోలు చూసింది ఆ పిల్ల కూడా. దాంతో రండి అత్తయ్య రండి మావయ్య అనేపాటికి ఆ అమ్మాయిని వీళ్ళు అదే ఫస్ట్ టైం చూడటం. చేతిలో బ్యాగులు తీసుకొని రండి ఈ గదిలోకి వెళ్ళి మీరు ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి ముందు వాళ్ళు అక్కడ అలాట్ చేసినటువంటి కుక్కు వచ్చింది. వస్తే ఆవిడతో ఫుడ్డు మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా వచ్చారు ప్రిపేర్ చేయమని చెప్పి ఏమైంది రఘు అని అడిగింది మేధ. అసలు మేధ దగ్గర రఘు ఏదీ దాచడు, మేధ రఘు దగ్గర ఏదీ దాచదో, మొత్తం పిన్ను చెప్పేశాడు. పర్వాలేదులే, అమ్మా నాన్నలు ఎప్పుడో పిల్లలకి భారం బరువు కాకూడదు. ఒక విషయం తెలుసా రఘు, చెట్టుకి కాయలు భారమా తల్లికి పిల్లలు భారమా అనే సూక్తులు చెప్తుంది మన సమాజం. ఒక విషయం తెలుసా, మనం చిన్నప్పుడు వాళ్ళకి మనం పిల్లలం, వాళ్ళు పెద్దయ్యే కొద్దీ వాళ్ళే కదూ మనకి ఫస్ట్ కిడ్స్. ఇప్పుడు మనం పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం ఇంకొన్నాళ్ళు లేట్ అవుద్దే, అంతే కదా, పర్లేదు వాళ్ళని మనతోనే ఉంచుకుందాం, ఇంకొంచెం ప్లాన్ చేసుకుందాం, ఇంకో బెడ్రూమ్ ఎక్కువ ఉండే ఇల్లు కొనుక్కుందాం, అంతే కదా. అంత మాత్రానికే నువ్వు మనసు చిన్న పుచ్చుకోకు, ఏమీ పర్వాలేదు. వాళ్ళు వచ్చారని తెలిస్తే మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. నేను వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే రఘు, ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే వాళ్ళల్లో నా సొంత తల్లిదండ్రులను చూసుకోవాలనుకున్నాను. పర్లేదు ఇప్పుడైనా ఏమైంది, ఎన్నాళ్ళ తర్వాత ఎలా వస్తే ఏంటి, అయినా మనీ ఏంట్రా మనీ, నాకు తెలియకడుతాను, ఇద్దరం కష్టపడుతున్నాం, వాళ్ళని చూసుకోలేమా ఏంటి మనం అనేసి రఘుకే ధైర్యం చెప్పింది మేధ. ఆ మాటలు సునంద నారాయణరావు తలుపు పక్కనే నుంచొని విని ఇద్దరు మాట్లాడకుండా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని తలదించుకొని లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ 2 రోజులు అయ్యాక నాన్న ఇంకెక్కడ మా వర్క్ కంప్లీట్ అయింది, మా ఇంటికి వెళ్ళిపోదాం పదండి నాన్న, మన ఇంటికి మా ఇల్లు అనకూడదు మన ఇల్లు అనాలి అంద మేధ. అలవాట్లో పొరపాట్లే, పదండి నాన్న అన్నాక కోడలి వైపు అలా చూశారు. ఇంటికి తీసుకొచ్చింది. తీసుకురాగానే అవతల బెడ్రూమ్లో మెత్తగా వాళ్ళకి బెడ్డింగ్ సర్దిచ్చి మీరిక్కడ ఉండండి అత్తమ్మ అని చెప్పి బట్టలన్నీ మామగారి అత్తగారి సర్దింది. పనమ్మాయికి ఇక నుంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి గౌరవం విలువ ఇవ్వాలని బట్టలమ్మాయికి ఇక నుంచే వాళ్ళ బట్టలు కూడా మెషిన్లో వేసి నీట్గా ఐరన్ చేసి వాష్ చేసి వాళ్ళ రూమ్లో పెట్టాలని చెప్పింది. ఇక వంట విషయానికి వచ్చి ఆ అమ్మాయి సునందని ఏ వంట చేయమల్లా, ఏ పని మనిషిలా ఇల్లోడమల్లా, తడిగొడ్లు పెట్టమల్లా, కక్కుసులు కడగమల్లా, నారాయణరావుని ఏ హీనంగానూ వాళ్ళు మాట్లాడలా. రూపాయి పెన్షన్ డబ్బులు కూడా నిజంగానే రఘు అడగలేదు. ఇక నాకు కొన్ని వండటం వచ్చు అత్తయ్య గారు, మీకు ఏదైనా కావాలంటే కనుక తను చేసి పెడుతుంది, మీరు చెప్తే కనుక తప్పు అనుకోదు. మన వంటలన్నీ వచ్చిన అమ్మాయిని పెట్టుకున్నాం, ఎందుకంటే రఘుకి ఒక్కొక్కసారి అవి ఇవి కావాలనిపిస్తుంది, నాకు రావు, తనతో వండిస్తానండి అని చెప్పి అత్తగారు మామగారు ఏం తింటారో అడిగి వండమని చెప్పింది వంటమ్మాయికి. అలా అన్నీ వండించి పెట్టి మనుషులు 1 రోజుల్లోనే చాలా కోలుకున్నారు సునంద నారాయణరావు. వీళ్ళు వచ్చారని తెలిసి అప్పుడు మేధ వాళ్ళ అమ్మ నాన్న కూతుర్ని అల్లుడిని చూడటానికి కాలు ఇంట్లో పెట్టి అప్పుడు అల్లుడికి కూతురికి వియ్యంకుడికి వియ్యపురాలకి బట్టలు తీసుకొని స్వీట్లు తీసుకొని వచ్చి, తప్పుగా అనుకోకండి బావగారు, మీరు ఆదరించలేదు అన్నప్పుడు మేము ఆదరించి రాణిస్తే మీ వాళ్ళే కాదు మా వాళ్ళు కూడా మమ్మల్ని తప్పు పడతారు, మేమేదో మా పిల్లని తప్పుగా పెంచి అబ్బాయి మీదకి ఉసుగొలిపినట్టుంటుందని, అంతకు మించి వాళ్ళని అనాథల్లా వదిలేయాలని కాదు, క్షమించండి వాళ్ళెంతో వినమ్రంగా మాట్లాడి వీళ్ళని భోజనానికి రమ్మనమని వీళ్ళని 1 వారం రోజులు ఉంచుకొని అతిథి సత్కారాలు చేసి బట్టలు పెట్టి ఎంతో గౌరవంగా వాళ్ళు పిల్లకి ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులు
పిల్లకి పాస్ పుస్తకం చేతిలో పెట్టి వాళ్ళకున్నంతలోనే పెట్టిన బంగారం ఏదైతే ఉందో అది మేధ చేతిలో పెట్టారో. చేతిలో పెట్టిన తర్వాత ఒకసారి గుర్తొచ్చినాయి పెద్ద కొడుకు అత్తామామ, చిన్న కొడుకు అత్తామామ, కూతుళ్ళ అత్తామామలు, అల్లుళ్ళు, కోడళ్ళు బిహేవ్ చేసినవన్నీ గుర్తొచ్చే మాట్లాడలేకపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత మేధ చాలా హ్యాపీగా చూసుకునేదే. అత్తయ్య గారు అలా, అత్తయ్య గారు ఇలా అని ఆవిడతో కబుర్లు చెప్తూ, మామయ్య గారు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా, ఫ్రూట్స్ తీసుకొని తినండి, ఎందుకని మీరేమీ తినట్లేదు, నీరసం రాదా అని చాలా ప్రేమగా పలకరించేదే. రఘు ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఎంత వర్క్ ఉన్నా, ఏ నానా ఏం చూస్తున్నా, వెబ్ సిరీస్ చూస్తున్నావు, నీకోసం పెన్ డ్రైవ్లోకి నీకు ఇష్టమని ఈ మూవీస్ అన్నీ ఎక్కించుకొచ్చా, మా నీకు ఇవంటే ఇష్టం కదే, అందుకని ఇవి తీసుకుందే మేధ, ఇవి తెచ్చా తినమ్మా. అలాగే అత్తయ్య గారు మీకు వర్క్ చేయటం అంటే చాలా ఇష్టం అంట కదా, అందుకని కొన్ని పెయింటింగ్స్, ఫ్రేమ్స్, అలాగే ఊలు సూదులు అవన్నీ తీసుకొచ్చాను, మీకు ఇష్టమైతే కనుక వర్క్ చేసుకోండి. నాన్న నువ్వు డ్రాయింగ్ వేస్తావుగా, అందుకని నీకు ఇది తెచ్చానని రోజు పలకరించి మాట్లాడేవాళ్ళు. నిజంగా ఇప్పుడు వాళ్ళకి ఒంటరితనం అనిపించట్లా. పిల్లలు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా అలా కాసేపు టీవీ దగ్గర కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఆవిడ కుట్లు అల్లికలు, ఒకవైపున ఆవిడ ఏదైనా వండినా సంతోషంగా తింటారు బాగుందని వాళ్ళు, ఆవిడకి ఏ వంకలు పెట్టరు. తల్లిని హీనంగా రఘు మాట్లాడడం, మీద అస్సలు గౌరవం అనేది తగ్గించే మాట్లాడదు. అత్తమామలతో చాలా విలువిచ్చుద్దే. వియ్యాల వాళ్ళు వచ్చినా ఎంతో సంస్కరించి వెళతారు. మేధా వాళ్ళ అన్నయ్య వదిన కూడా అంతే, కన్న పిల్లల్లా కలిసిపోతారు వీళ్ళతో. నారాయణరావు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తెచ్చి తీసుకోమ్మా అంటే నవ్వుతూ తీసుకొని థ్యాంక్స్ మావయ్య అంటది మేధ. ఇక మ్యారేజ్ యానివర్సరీ పిల్లల్ని కనట్లేదేమ్మా అని అడిగింది సునంద. ఏమీ లేదత్తమ్మా, ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి కదా, మరి ఇంతవరకు హౌస్ లేదు కదా, కార్ తీసుకున్నాం, ఈఎంఐ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు హౌస్ కొంచెం అవుట్కట్స్లో కొంచెం పెద్దగా విల్లా ప్లాన్ చేసుకుందామని, పిల్లల ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసి కందామని, అంతకు మించి ఏం లేదు, మేమే ఆపుకుంటున్నాం అని చెప్తే మ్యారేజ్ యానివర్సరీకి అందరూ వచ్చారు. యానివర్సరీ అయిపోయిన తర్వాత కొడుకు కోడలికి ఆఫీస్ వాళ్ళు ఏదో పాసులు ఇచ్చారని, ట్రిప్పులకి ఆఫీస్లో అందరూ వెళుతున్నారని, మేము కూడా వెళ్ళొస్తామని, పని వాళ్ళకి జాగ్రత్త అని చెప్పి ఏదైనా కావాలంటే వాళ్ళిద్దరికీ ఫోన్ చేయమని, లేదంటే వియ్యాల వాళ్ళు మాకు ఫోన్ చేయమని, మేధా వాళ్ళ అన్న వదిన వాళ్ళకు ఫోన్ చేయమని, ఎంతమంది నెంబర్లు నారాయణరావు సునందకి చెరో ఫోను ఇచ్చి మరీ చెప్పి మరీ ఇక అక్కడి నుంచే వారం రోజుల్లో వచ్చేస్తాము అత్తమ్మ అని మరీ చెప్పి ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఒక్క రోజులోనే పోసిపోయినట్టు అనిపించిందే. కొడుకు కోడలు పెళ్లి ఫోటో గోడకి అలా ఉంది. గోడ మీద వీళ్ళిద్దరి ఫోటో పక్కన వాళ్ళిద్దరిని కూడా కలిపి కంప్యూటర్లో చేయించుకున్నట్టున్నారు కొడుకు కోడలు. ఆ ఫోటో కూడా పెట్టి ఉంది. ఎంత విలువ, ఎంత గౌరవం. ఇద్దరూ కలిసి అలా కూర్చున్నారు, భోంచేశారు. ఆ తర్వాత నారాయణరావు మాట్లాడలేదు చాలాసేపు. ఏమైందండి అని సునంద అంటే, సునందని వాటేసుకొని కొడుకు కాళ్ళు ఫోటో తీసుకొని ఫోటో తడిచిపోయేలాగా వెక్కి వెక్కి ఏడ్చాడు నారాయణరావు. సునందకు కూడా ఏడు పాగల, ఆవిడ కూడా ఏడ్చిందే. దేనికట ఈ కన్నీళ్ళు అంది. నీకు తెలీదా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని మన కన్నీళ్లతో వాళ్ళు కాళ్ళు కడగలేక నేను ఇలా వాళ్ళ ఫోటో తడిచిపోయేలా ఏడుస్తున్నాను సునంద అన్నాడు నారాయణరావు. చాచా ఎందుకండి ఆ మాటలు, కాదా మనం ఆ అమ్మాయిని ఎన్ని మాటలు మాట్లాడా, కులం కాందన్నాం, మన అబ్బాయి మనం అంత ప్రేమగా అన్నాళ్ళు చూసుకున్నప్పుడు మనం ఇవ్వలేనిదేదో తనిస్తుందనే కదండి. వాడు ఆ అమ్మాయి కోసమని పెట్టుకోవాలనుకున్న వ్యాపారం మానుకొని ఉద్యోగంలో చేరే ఆ అమ్మాయిని అంత ఇష్టపడ్డానని మనకు చెప్పినప్పుడు నిజంగానే పిల్లల్ని కనే వాళ్ళకేం ఇష్టమో అది ఇవ్వకుండా మనం నిజంగానే మూర్ఖంగా ప్రవర్తించామేమో కదో అంది సునంద. మనం గులకరాళ్ళని వజ్రాలు అనుకున్నాం, వజ్రాన్ని గులకరాయి అనుకుని చేజార్చుకున్నాం. వాడికి నేను ఫోన్ చేసిన రోజు ఎంత అహంకారంతో మాట్లాడే, వాడు ఎంత ఆప్యాయంగా మాట్లాడుతుంటే వాడి మనసు విరిచేశానో తెలుసా. మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే ఎంత ప్రేమగా చూస్తున్నారు వాళ్ళు, వియ్యాల వాళ్ళు ఎంత ఆదరిస్తున్నారు మన్నే. ఒక్కరోజైనా మన్నే పరాయి వాళ్ళు అనేలాగానో, ఈ ఇంట్లో మనమేదో తప్పక వాళ్ళ నెత్తి మీద భారంలా ఉన్నామనో
వాళ్ళ ప్రైవసీకి అడ్డం వచ్చామనో మన పనోళ్ళని చెయ్యాలనో ఒక్క చిన్న విషయంలోనైనా కోడలు అనుకుందా, మన పిల్లాడు అనుకున్నాడా? కానీ ఎందుకే 5గురిని కని నలుగురిని కూడా మనం నీచుల్ని, నికృష్టుల్ని, దుర్మార్గుల్ని, దౌర్భాగ్యుల్ని కానీ ఒక్కడిని మాత్రమే ప్రయోజకుడిని కానీ వాళ్ళనే వదిలేసామేంటి సునంద అన్నాడు నారాయణరావు. కాలం మనకు కూడా బుద్ధొచ్చేలా చేస్తుందండి. అదేమిటే మీ అమ్మా నాన్నని నేను చూడలేదా? నా అత్త మామల్ని, నా తల్లిదండ్రుల్ని నువ్వు చూడలేదా? అలా చూశాం కాబట్టే కదా అందరికీ పెట్టిన దానికన్నా వారసుల మీద ఆస్తి మనకు వాళ్ళు ఎక్కువ పెట్టిపోయారు. మరి వీళ్ళెందుకే ఇలా చేసేసారు మన్నే అంటే, పర్లేదులేండి, వాళ్ళకి రేపు పిల్లలు ఉన్నారుగా, వాళ్ళది వాళ్ళకి చూపిస్తాడు దేవుడు. ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని అంది సునంద. ఏ విషయం అన్నాడు నారాయణరావు. ఎందుకు ఆస్తి మీరు పంచింది మీ తండ్రి గారు మీకు పెట్టినంతవరకే కదండి. మీరు మీ గవర్నమెంట్ ఉద్యోగం మీద అన్ని సంవత్సరాలుగా వచ్చిన రాబడంతా పెట్టి మీరు పెట్టిన దానికి రెండింతలు ఊళ్ళో పావు వంతు కొనేశారుగా. పొలాలు, స్థలాలు, బోల్డంత క్యాష్ మూలుగుతోందిగా. నా 7 వారాల నగలు, నా స్త్రీధనం, నాకు పెట్టిన స్థలాలు అన్నీ ఉండి కూడా ఆ మాటలేవే మీరు బయటికి రానివ్వలేదేమండి అని అడిగింది సునంద. ఎందుకంటే పెద్ద కొడుకు పెద్ద కోడలు, రెండో కొడుకు రెండో కోడలు, మన కూతుళ్ళు అల్లుళ్ళు ఎంతవరకు మన్ని వేధిస్తారా, వేదనకి గురి చేస్తారా అని నేను చూద్దామనుకునే పడ్డాను అక్కడ ఆ సంవత్సరం బాధ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక వాళ్ళు చేసిన అవమానాలు చూసిన ఈ ముసలి గుండె, వీడు మన కొడుకే కానీ వీడెలా ఉన్నాడు ఇప్పుడు పెళ్ళైన తర్వాత? వీడు పెళ్ళాం మాటలు వింటున్నాడా? వీడి పెళ్ళాం కూడా వాళ్ళ పెళ్ళాం లాంటిదేనా? పెద్ద కోళ్ళు రెండో కోడలు లాంటిదేనా? మనం ఆ రోజు కాదన్నందుకు తను కూడా మన హీనం చెయ్యాలనే చూస్తుందా? మనం అందులోనూ ఈ అమ్మాయిని నానా మాటలు అని ఉన్నాం. అలాంటిది ఈ అమ్మాయి మన ఎలా ఆదరిస్తుంది అనే దాంతోనే మన దగ్గర ఏమీ లేవని చెప్పాను సునంద అనేసరికి, నిజం చెప్పాలంటే దేవతని చేసుకున్నాడు వాడు. ఆ అమ్మాయి క్షమిస్తుందంటావా మన్నే? నాకు ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తే అసలు మాట్లాడే ధైర్యం సరిపోవట్లేదండి. మనవాడు ఆ అమ్మాయిని అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే ఏ విషయం ఆ అమ్మాయి దగ్గర దాచడు కదో, అన్ని విషయాలు చెప్పే ఉంటాడుగా. మనం ఆ రోజు నానా మాటలు అన్నామని మళ్ళీ తిరిగి వచ్చాక కూడా ముసలి కుక్కలు కొడుకులు కోడళ్ళకి, కూతుళ్ళు అల్లుళ్ళకి మొత్తం దోచిపెట్టి నా కాళ్ళ దగ్గరకు వచ్చారన్నట్టు ఏ రోజు ఆ అమ్మాయి ప్రవర్తన లేదు చూసారా? ఎంత ప్రేమగా చూసుకుంటుందో చూసారా? నిజమే, మనమే ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని కులంతోనో డబ్బుతోనో కొలుస్తాం. నిజానికి గుణం అనేది ఉందే, అది చాలా అమూల్యమైనదే. దానితో కొలిచేవాళ్ళు చాలా తక్కువ మంది కదో. మనమన్న మాటలు తన మనసుని గాయపరచకుండా ఉండుంటాయంటారా? ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొనైనా క్షమాపణ చెబుదాం. వయసు అయిపోయిన వృద్ధులం, తన బిడ్డలైతే క్షమించదా? తన తల్లిదండ్రులు తన్నేటు అనర్లే, తన పిల్లలే అనుకొని మన్నే క్షమించుద్దులే. ఇకెటు మనం చిన్నోడి దగ్గరే ఉండిపోదాం అనుకుంటున్నాంగా. పాపం వాడు వ్యాపారం పెట్టుకుందాం అనుకొని పెట్టుకోలేక, వాడు ఆ ఉద్యోగం చేయలేక అణిగి మణిగి వాళ్ళ కింద పని చేయలేకపోతున్నాడండి. నా కొడుకేం కర్మే, ఆస్తి వాడికి రాసేస్తాను, వాడికి నచ్చిందే పెట్టుకుంటాడు. నా కోడలు పిల్లల్ని కనట్లేదండి. భలే పనేనే, పెద్ద బంగ్లాయే కట్టించుకుందాం, అలాగే కార్లు, ఏం తక్కువ హోదాకే వెళ్ళిపోదాం. కోడలు కావలసినంత మందిని కంటదే, ఏం లోటు వచ్చిందట ఇప్పుడు మనకే అన్నాడు నారాయణరావు. అన్న తర్వాత కొడుకు కోడలు కోసం ఎదురు చూస్తూ జరిగిందంతా నారాయణరావు ఊళ్ళో ఉన్న ఆయన స్నేహితులు మొత్తానికి ఫోన్ చేసి చెప్పి, బంధువులందరికీ చెప్పి సునందకు కూడా చెప్పేశాడు. మిగతా కొడుకులు కూతుళ్ళు గురించి సునంద కూడా చెప్పింది అందరికీ. అందరూ కాండ్రిచ్చి ఉమ్మారు. పెద్ద కొడుకు రెండో కొడుకు కోడళ్ళని, కూతుళ్ళు అల్లుళ్ళని కూడా. ఆ తర్వాత రఘు మీద ట్రిప్ నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేసరికి అక్కడి నుంచి తీసుకొచ్చినవి, మీకోసం ఇవి కొన్నాను అవి కొన్నాను, నేను ఈ కొనుక్కున్నాను, ఎలా ఉన్నాయని అత్తామామల్ని కూర్చోబెట్టి హాల్లో కూర్చుని మరి వాళ్ళకి చూపిస్తూ తనేం తెచ్చిందో, వాళ్ళకేం తీసుకొచ్చిందో వాళ్ళకి ఇస్తూ, మీకు ఇవి బాగుంటాయి మావయ్య, బాగుంటాయి అత్తయ్య, ఇదిగో మీ అబ్బాయి ఇవి తీసుకున్నాడు, నేను ఇవి తీసుకున్నాను, అమ్మ నాన్నకి ఇవి తెచ్చాను, అన్నయ్య వదినకి ఇవి తెచ్చానని అమ్మాయి చెప్తూ ఉండగా నారాయణరావు
ఆ అమ్మాయి చేతులు పట్టుకొని, ఈ తండ్రిని క్షమించగలవా అమ్మా అని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అంటే సునంద వంగి కాళ్ళే పట్టుకోబోయింది. చాచా ఏమైంది మీకు అనేసరికి ఆ అమ్మాయిని కౌగిలించుకొని బావురుమని ఏడ్చి రఘువును పట్టుకొని బోరున ఏడ్చేశారు. పని వాళ్ళు ఏమైనా అన్నారా మిమ్మల్ని? ఏం జరిగింది? ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అన్నారా అని మీద కంగారు పడిపోతే, లేదమ్మా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, నీ విషయంలో మేము మహాపాపం చేసాం, చాలా తప్పు చేశామమ్మా అంటే, ఏమైంది నాన్న ఇప్పుడు ఏంటిదంతా, మమ్మల్ని క్షమించరా, నిజంగానే నువ్వు దేవతనే నీ పక్కన దేవేరుగా కూర్చోబెట్టుకున్నావు, మేమే అది అర్థం చేసుకోలేని పాషాణ హృదయం నాన్న, ఆస్తి మొత్తమేమీ నేను వాళ్ళకి రాయలేదు, పిత్రార్జితంగా వచ్చింది ఏదైతే ఉందో అది మాత్రమే వాళ్ళకి పెట్టాను, నా స్వార్జితంగా గవర్నమెంట్ ఉద్యోగం మీద నేను సంపాదించిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తి, పొలాలు, స్థలాలు, డబ్బు, మీ అమ్మ స్త్రీధనంగా తెచ్చిన 7 వారాల నగలు, మీ నానమ్మ పెట్టిన 7 వారాల నగలు, దాంతోపాటు వెండి, దాంతోపాటు అమ్మ పేరు మీద ఉన్న స్థలాలు, ఇన్నాళ్ళుగా వస్తున్న పొలాల మీద కవుళ్ళు మొత్తం మా దగ్గరే ఉన్నాయి నాన్న, నేను అవన్నీ జాగ్రత్తగానే ఉంచాను, ఇప్పుడు వాటన్నిటి గురించి ఎందుకు నాన్న, అదేమిట్రా నీకు పెట్టొద్దా, నేను వాటి కోసం మిమ్మల్ని చూస్తున్నానా, నువ్వు నా కొడుకువిరా, మీ నానమ్మని తాతయ్యని అమ్మమ్మ తాతయ్యని మేము చూసామని ఒకరోజు వాళ్ళు మాకు దీవిస్తూ దీవెనలుగా పెట్టిపోయారు, అలాగే మేము పెట్టే మీరు కాదంటే మేము చచ్చినంత ఒట్టే, కానీ అందరికీ వెళ్ళాల్సినవి నేనే పెట్టించుకుంటే ఎవరికి ఏం వెళ్ళాలిరా, వాళ్ళు అడుక్కు తింటున్నారా, ఒక్కొక్కళ్ళు కోట్లు గణించి కూర్చున్నారు, నేను పెట్టేదానికోసం వాళ్ళేమీ ఎదురు చూడట్లేదు నాన్న, నువ్వు వ్యాపారం పెట్టుకో, అయినా ఎవరికేం పెట్టాలో నీ తండ్రిగా నాకు తెలీదా, మొత్తం వద్దు మామయ్య, సగం పెట్టి సగం మీ పేరు మీద పెట్టుకోండి, వద్దమ్మా మా పేరు మీద ఉన్నా మళ్ళీ ఆ గద్దలు రాబందులు వచ్చి తన్నుకుపోతాయి, పర్వాలేదు మీ పేరు మీదటే ఉండనివ్వండి, వాడికి సగం నీకు సగం రాసేస్తాము, మాకు ఆల్రెడీ రిటైర్మెంట్ డబ్బు వచ్చిందే, దాంతోపాటు పెన్షను ప్రతి నెల వస్తుంది, అది కాకుండా మేము ఒక 5 కోట్ల రూపాయలు మా పేరు మీద ఉంచుకున్నాం, మాకెందుకమ్మా, మా తదనంతరం మాకు మనవళ్ళో మనవరాళ్ళు పుడితే వాళ్ళకి చెరో 2 కోట్లేసి 1 కోటి ఆధ్యాత్మికంగా ఏ దేవుడి గుళ్ళు బాగు చేయటానికో, ఏ అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకో ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం, మా మాటకు మీరు అడ్డు రావద్దని లాయర్ని పిలిపించి మొత్తం ఊళ్ళోకి వెళ్ళి జరిగిందంతా ఏకిపారేసి చుట్టాలు బంధువుల్ని పిలిపించి దర్జాగా రఘు పేరు మీదకి పేరు మీదకి ఆస్తి మార్చేసి శుభ్రంగా సునంద నగలు వెండి మొత్తం మీదకు అప్పచెప్పేసిందే, ఆవిడ స్త్రీధనం కూడా ఇచ్చేసిందే, ఆ తర్వాత చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు, కార్లు వచ్చినాయి, నగలు వచ్చినాయి, సంతోషాలు వచ్చినాయి, ఆనందాలు వచ్చినాయి, మేధా వాళ్ళ అమ్మ నాన్న చాలా ఆనందపడ్డారు, రఘు బిజినెస్ పెట్టుకున్నాడు, పెద్ద కోట్ల రూపాయల టర్నోవర్లు వచ్చేదేమీ కాదు, తను అనుకున్న ప్రకారం భార్య బిడ్డలకి టైం కేటాయించాలి, అమ్మా నాన్నలకు కేటాయించాలని ఒకప్పుడు అనుకున్న ప్రకారం సీజన్లో నెలకు 10 లక్షలు, అన్సీజన్లో 5-6 లక్షలు వచ్చినా చాలు అనుకునేలాంటి ఒక బిజినెస్ పెట్టుకున్నాడు, హ్యాపీ వైఫ్ని ఇక ఉద్యోగం చేయనివ్వద్దని, కోడల్ని విశ్రాంతి తీసుకొనివ్వని అన్నాక మేధ గర్భవతి అయ్యింది, ఆ తర్వాత మేధ కడుపులో ట్రిప్లెట్స్ ఉన్నారని చెప్పారు డాక్టర్లు, కోడల్ని కాలు కింద పెట్టనివ్వలేదు సునంద, ఘనంగా సీమంతం వేడుకలు జరిపించాక మేధకి కాస్త ట్రిప్లెట్స్ అనేపాటికి ఆరోగ్యం పాడైందే, దాంతో రఘు దగ్గరే ఉండి చూసుకుంటూ, చాలేయ్య అప్రయోజకులైన 6 మందినే కని నేనేమి సాధించాను కనుక ఇప్పుడు నేను 5గురిని కన్నా, నువ్వొక్కడివేగా ప్రయోజకుడు అయ్యావు, చాలే దానికి దేవుడు మీ యందుండి 3 మగపిల్లల్నే ఇచ్చాడు, ఇక ఆడవాళ్ళకి దోచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు, సంతోషంగా నువ్వు నీ భార్య బిడ్డలతో ఆనందంగా ఉంటే మేము మనవాళ్ళతో ఆడుకుంటూ సంతోషంగా కాలం గడిచిపోద్ది అంది సునంద. ఇంటి పెత్తనం మొత్తం మీద అత్తగారికే అప్పచెప్పింది. సునంద చాలా గట్టిది కాబట్టి పని వాళ్ళ మీద ఆజమాయిషీ చేస్తూ రకరకాలు వండిస్తూ పిల్లల్ని ఒకవైపున అలా పెంచాలి ఇలా పెంచాలని చెప్తూ ఆ అమ్మాయి ఆరోగ్యం పాడయ్యేసరికి ఇక మనుషుల్ని పెట్టి కొన్నాళ్ళు చూశాక మీద కోలుకున్నాక కొడుకు కోడల్ని పిల్లల్ని మేము చూసుకుంటాం, మీరు క్లోజ్గా ట్రిప్పులకు వెళ్ళిరండి అని వియాల వాళ్ళతో సంతోషంగా ఉంటూ, నారాయణరావు ఖాళీగా ఉండకుండా లైబ్రరీకి వెళ్ళి ఆయన బుక్స్ చదువుకుంటూ, ఆయన బుక్స్ ఇంటికి తెచ్చి ఆయన వ్యాపకం పెట్టుకొని టీవీ, పిల్లలు హెల్తీగా ఉండటం, డాక్టర్ దగ్గర చెకప్లు, ఆపరేషన్లన్నీ చేయించుకున్నారు, ఇద్దరు హెల్తీగా ఉంటూ
చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇద్దరు కూడా. మేధ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. రఘుతో పాటు తను కూడా రోజు కాసేపు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేదే. ఎంత దాంట్లో ఒక రోజున ఉరుము లేని పిడుగులాగా కమల వీళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, గురకాబాబు లోపల మా అన్నయ్య వదిన ఉంటారంటే కౌన్ కౌన్ అంటున్నాడు వాడు. ఒడే నీ కోను తగలయ్యా, వదినోయ్ అన్నయ్యోయ్, వదినోయ్ అన్నయ్యోయ్ అని పెద్ద పెద్దగా ఏడుస్తూ కమల అక్కడి నుంచుంటే, ఏమైందే పంపించమని నారాయణరావు అనేపాటికి లోపలికి వచ్చింది కమల. ఏమైందేంటి అన్నయ్య, ఆ ముదృష్టపుదయే నన్ను ఇంటికి తీసుకెళ్ళి పని మనిషిని చేసేసింది అన్నయ్య. మన 7 తరాల్లో ఏ రోజు లేని రోగాలన్నీ అలుముకున్నాయి వదినోయ్. ఈ ఎముకలు చూడు ఎలా బయటకు వచ్చినాయో వదిన. 4 అడుగులు వేయలేకపోతున్నాను వదిన. 3 పిల్లల్ని కనేసింది వదిన. వాళ్ళ అత్తామామల దగ్గర డబ్బు ఉందనే వాళ్ళకి తెగ ఎదురెదురు సేవలు చేసి నాతో కూడా చేయించి, దాని ఆడపడుచుకి ఇక దాని వాళ్ళందరికీ కూడా నాతో మిషన్లే కుట్టించి సేవలే చేయించడం మొదలుపెట్టింది వదినోయ్. దాని పిల్లల్ని పెంచేపాటి నా పని అయిపోయిందమ్మా. అది పనోళ్ళని పెట్టదమ్మా. పనోళ్ళని పెడితే డబ్బులు అయిపోతాయని మొగుడిని చేతగాని వాజమ్మని చేసేసిందమ్మా. ఇక నా చేత పచ్చళ్ళని కారాలని పెట్టించాయి అమ్మటం కూడా మొదలుపెట్టిందమ్మా. అన్నయ్య నా చేతులు కాళ్ళు పడిపోయినాయి అన్నయ్యో, బొనికిలన్నీ అరిగిపోయినాయి అన్నయ్య. అదే నిద్రపోయే టైంలో గోడ దూకి పారిపోయి మన ఊరు వచ్చానన్నయ్య. అక్కడ మీరు లేరని తెలిసి నీ ఫ్రెండ్స్ని ఇక తలా ఒక 500 అడుక్కొని 2000 పోగు చేసుకొని ఇక్కడికి వచ్చానన్నయ్యో. నీ ఇల్లు ఎత్తుక్కుంటూ 3 రోజుల నుంచి వస్తే ఇవాళకి దొరికింది నాకు ఇంగ్లీష్ రాక అన్నయ్యో అని బోరున పడేడిస్తే, ఒకప్పుడు నువ్వు మన అమ్మా నాన్నని చూసావంటే అన్నాడు నారాయణరావు. అప్పుడు నాది చిన్న వయసు, నేను కిడ్ని, నాకు తెలియదు, నన్ను క్షమించు. ఇప్పుడు అవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని నన్ను సాధించి నువ్వు కుక్కను కొట్టినట్టు కొట్టినా ఎలాంటి ప్రయోజనము లేదు అని పడిపోయింది కమల. దాంతో అమ్మ నేను నీకే పని చేయటానికి పనికిరానే, అంత ముద్ద పెడితే ఓ మూలన కుక్కల్లే పడుంటానమ్మా అంది మేధతో. అనేపాటికి సునంద తన అలాంటిది కాదులే కానీ వేషాలు వేయకుండా, చీ ఇంకా ఈ ఒంట్లో ఉందా వదిన వేషాలు వేయటానికి, నిన్ను కాదని దాన్నిచ్చి చేద్దాం అనుకున్నానమ్మా. ఒరే మేనల్లుడా, నువ్వు దేవుడు వయ్యా, నువ్వు ముందే తెలుసుకున్నావయ్యా దాని బుద్ధి. నా బుద్ధి గడ్డి తిని నాకు వచ్చినాయి అయ్యా నాకు తిప్పలు అని వచ్చి రఘు పక్క నవ్వుతుంటే, మేధ మీరు ఏ పని వాళ్ళు కాదు, మా ఇంట్లో ఒకళ్ళే పెద్దమ్మ, రండి అన్న తర్వాత మా అమ్మే, మా తల్లే, నా బంగారు తల్లే, ఆ గుడ్డలేంది ఆ తలకాయింది నువ్వేందే అన్నాడు నారాయణరావు. ఆ అమ్మాయి అర్బన్ వాళ్ళని పిలిపించి ముందు మేకోవర్ చేయించి నీట్గా సునంద వెళ్ళి చీరలు తెచ్చి కట్టుకొని సావని డాక్టర్ దగ్గర చూపించి ఆపరేషన్లు అయ్యి చేయించి ఆ తర్వాత తిండి పెడితే కమల దుఃఖలాగా కోలుకుంది. ఆ తర్వాత ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నావే, ఏం లేదు వదిన, అలా పాత పాటలు పాడుకుంటున్నాను, ఆయన గుర్తొచ్చాడు, వెబ్ సిరీస్ చూస్తున్నాను, అందులోలాగా ఈ సచ్చినోడు నన్ను ఎప్పుడూ లవ్ చేయలేదు తెలుసా. సచ్చినోడు ఆడికి నువ్వంత టైం ఎప్పుడు ఇచ్చావే, ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని ఉన్న ఆస్తి అంతా వాడి తరపు మన తరపుది కూడా మొత్తం సున్నా చుట్టావుగా నారాయణ అంటే పక్క నవ్వుకునేవాళ్ళు రఘు, మేధ. నిజంగానే కమలలో ఏ శత్రుత్వం, ఏ కల్మషం, ఏ స్వార్థం ఉండేవి కాదు. ఇలా జరిగిందని తెలిసి వీళ్ళ చేతులు కాళ్ళు వీళ్ళ పోయే కాలం రాను అని ఒకవైపు నారాయణరావు కొడుకులు కూతుళ్ళను కూడా రాల్చిపోసేది కమల. అంతా దాంట్లో రా పిల్లలకు అయ్యి వండుదాం ఇయ్యి వండుదాం, నువ్వు బాగా వండుతావుగావే అని సునంద ఎప్పటికప్పుడు పిల్లలకి డబ్బాల నిండా అయ్యని ఇయ్యని వండించి పోస్తుంటే చక్కగా గ్యాస్ పొయ్యి దగ్గర కూర్చొని కమల వండుతూ అలా లడ్లు చేస్తూ 1 కిలో లడ్లు పొట్టలో వేసి 10 కిలోలు డబ్బాలో వేసేదే, 1 కిలో సున్నుండలు పొట్టలో వేసి మిగతా డబ్బాలో వేసేదే. అలా కాస్త బాగా కండపట్టి తిండి పుష్టితో మనిషి గట్టిగా కోలుకుందే. ఇలా సంతోషంగా రోజులు గడిచిపోతూ పండుగలు పబ్బాలు చేసుకుంటూ ఆనందంగా వీళ్ళుంటే మొత్తానికి వీళ్ళు ఒకసారి అసలు అమ్మా నాన్నలు ఎక్కడికి వెళ్ళారా అని ఎంక్వైరీకి ఊరికి వెళ్ళారు. వెళ్ళేపాటికి ఊళ్ళో వాళ్ళంతా కలిసి కూసిన కూతలు కుయ్యకుండా కూసి కాండ్రిచ్చి ఉమ్మూసి తిట్టకుండా తిట్టి, వాళ్ళకేమైందిరా వాడు నారాయణరావు, మీ నాన్న పిచ్చెదవలా కనపడ్డాడా, మా స్నేహితుడు వాడు
ఒక విషయం చెప్పమంటారా, అడవిలో ఉన్న సింహం రాజే, వాడు బయట ఉన్న రాజే. వాడు నిజంగా ఆ నారాయణుడంత తెలివైనోడే. అంత పిచ్చోళ్ళ మీ అమ్మ నాన్నే మొత్తం మీకు పెట్టడానికే. మీ తాత ముత్తాతల ద్వారా వచ్చింది మీకెంతరా వచ్చిందే. మీ నాన్న పెట్టింది మీ నాన్న ఉద్యోగం మీద, మీ అమ్మ స్త్రీధనం మీద. ఎంతో తెలుసా మీ నాన్న సంపాదించింది ఈ ఊళ్ళో పావుంతో. ఆ మొత్తం చిన్నోడు ఒక్కడు దక్కించుకున్నాడు వాడు మంచితనంతో. మళ్ళీ ఊరి దరిదాపుల్లో కనపడితే నరికి పోగులు పెడతాం దరిద్రపు సంత. ఏమోలేమ్మనమని కని పెంచితే గుండెల మీద తంతారంటే మీరు ఆడపుట్టక పుట్టారు, మీకు పిల్లలున్నారు, పాపిష్టమందా. రేపొద్దున మీ పిల్లలు మీకేం గౌరవం ఇచ్చి మీకేం విలువిచ్చి మిమ్మల్ని నేను చూస్తారే. అమ్మా బాబుల్ని వీధులకు ఇడ్చిన వాటి పిల్లల గతులు ఏ లెక్కన పడతాయే. రేపు మీ పిల్లలు మిమ్మల్ని కాండ్రించి ఉమ్మరు, మీ బతుకులు కుక్కలు పడతాయంటే అనే నానా మాటలు అనేపాటికి ముందదంతా తీసి పక్కన పడే. అంటే ఇంకా ఆస్తుందా వీళ్ళిద్దరి దగ్గర, అసలే మనం లెక్కలే చూసుకోలేదేంటి, అనవసరంగా తొందరపడ్డామా, అంటే మొత్తం చిన్నోడు నొక్కేస్తే చూస్తా ఊరుకుంటామా అని రఘు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి, ఇదెక్కడ అన్యాయం, మొత్తం నువ్వు దోచుకు తింటవేంటి, ఇదేనా నీ పెళ్ళాం ఏంటి, ఇద్దరూ కలిసి బాగా యాషాలు వేస్తున్నారా మీ ఇద్దరు, మసిపూసి మారేడుకాయ చేసి మొత్తం ఆస్తంతా ఈ ముసలిమందకి 4 ఏదో పిట్ట కబుర్లు చెప్పి మొత్తం మీరు రాయించుకున్నారా, నువ్వు కూడా ఏంటే ఇక్కడికి వచ్చి చేరావు అన్నారు కమలనే. కమల కూతురు కబురు పెడితే మాలతి కూడా అక్కడికి వచ్చి, ఎక్కడ తేలేవా నువ్వు అనుకుంటూ బొడ్డుకి 2 బెత్తల కింద చీర కట్టి ఆ లోనెక్ బ్లౌజ్ వేసి అసలు జుట్టు సరి చేసుకుంటూ మొగుడిని, పిల్లాడి ముక్కుతుడు, పిల్ల స్వీట్స్ అడుగుతోంది, బ్యాగులో ఉండుంటే బిస్కెట్ తీసి పెట్టుదానికి అనే, చూడు వీడు విసిగిస్తున్నాడు, ఎత్తుకో పాలు పట్టు అని అలా నుంచుంది మాలతే. నుంచునేసరికి సునంద నారాయణరావు కలిసి, రఘు నువ్వు లేనాన్న, అమ్మ మీద నువ్వు లే అని చెప్పు తీసుకుంది ఆవిడ. కోడళ్ళ మీద కూతుళ్ళని, కూతుళ్ళ మీద కోడళ్ళని పడేసి దంచుతుంటే, వదిన నీ పని కానీ నా షిఫ్ట్ ఒకటి ఉంది అంది కమల. అయిపోయేసరికి, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారే మీరు, అదేమైనా పిత్రార్జితం అనుకుంటున్నారా, నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన స్త్రీధనం, నేను పని మనిషినే, నాతో మీరు దొడ్లు కడిగిస్తారు, పిల్లల ముడ్లు కడిగిస్తారు, నేను వంట చేస్తే నా ముఖాన ఉమ్ముతారు, నువ్వు నన్ను ముట్టికాయలేస్తావు, నా మీద చెయ్యి చేసుకుంటావు, నన్ను నువ్వు నానా మాటలు అంటావు, చలికి గజగజ వణుకుతున్నప్పుడు ఈ అమ్మని మీ పెళ్ళాలు బయట పడుకోబెట్టినప్పుడు ఆడంగి వెదవల్లారా, మీరేమైనా హిజ్రాలంట్రా, బృహన్నల వెదవల్లారా, మీ పిల్లలు మీకే పుట్టారుగా, మరి అప్పుడెక్కడికి వెళ్ళిందిరా ఈ అమ్మ మీద ప్రేమ, అప్పుడెక్కడికి వెళ్ళిపోయింది మరి, మీకు ఈరోజు డబ్బు మీద ఉన్న వ్యామోహంతో వచ్చారు, మా మీద వ్యామోహంతో కాదు. ఎన్ని అవమానాలు అవమానించారమ్మా నన్ను, మీరు కన్న కూతుళ్ళ, ఏమే నువ్వు నన్ను గూర్ఖాని చేసేసి మీ అమ్మని నన్ను వేరు చేసేసి మాకు సర్వెంట్ క్వార్టర్స్లో పడేసి మాకు ముష్టేసి మమ్మల్ని కుక్కల కన్నా హీనం చేసేసి, ఏరా మీరు అల్లుళ్ళ ఆడంగి వెధవలారా, మీకు ఇచ్చి చేస్తే మీరు అలా మెదలకుండా ఊరుకొని మాకెందుకు అన్నట్టు మాతో షూ పాలిష్లో, మాతో వంట చేయించటం, మాతో ఇళ్ళూడ్చి తడిగుడ్డలు పెట్టించటం, మాతో పిల్లలకి చదువులు చెప్పించటం, కూరగాయలు తెప్పించటం, పనులు చేయించటం, మీరు చేయించటం తప్పు కాదు, మేము ఇష్టపడి చెయ్యాలవే, మా వయసు కన్నా ఒక విలువిచ్చారా, చీ అంటాం, తూ అంటాం, మీ పుట్టింటి వాళ్ళతో కలిసి మమ్మల్ని హేళన చేయటం, మమ్మల్ని నానా మాటలు అంటాం, మీరంతా తినేంత వరకు మేము తినకూడదంటాం, మీరు తిన్న తర్వాత మిగిలిన అడుగు పొడుగు మమ్మల్ని తినమంటాం, మమ్మల్ని కాళ్ళతో తన్ని లేపటం, కింద పడుకోమంటాం, మా డబ్బులు పెన్షన్ డబ్బులు కూడా లాక్కోవటం, ఎంత హీనమైన స్థితికి తీసుకొచ్చారే మీరు అనే ఆయన కొడుకులతో పాటు అల్లుళ్ళను కూడా పడేసి ఆయన చేతికర్రుంటే పడేసి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి, అది నా కష్టార్జితం, నా సంపాదన, నా ఇష్ట ప్రకారం ఒకానొక రోజున నా అత్తమామల్ని నా తల్లిదండ్రుల్ని కూడా నేను చూశానురా, నా చిన్న కొడుకుని నేను మాట్లాడానే దోషపూరితమైన మాటలు మీ మాటలు వినే, దానికి దేవుడు విధించిన శిక్షే మీ దగ్గర సంవత్సరం ఉండి మేము అనుభవించిన నరకం. కాబట్టే దేవుడు మళ్ళీ మేము ఆయన కాళ్ళు పట్టుకోవటానికి వెళితే మా కొడుకుని కోడల్నే మా కళ్ళకి ఎదురుగా చూపించాడా దేవుడు. మళ్ళీ మిమ్మల్ని నమ్మితే ఆ భగవంతుడైనా మమ్మల్ని క్షమిస్తాడ్రా, మాకు పుట్టగతులుంటాయిరా, రే ఇంతకింత చెప్తున్నాం అని ఇద్దరు దోశలతో మట్టి తీసుకొని
మీరు సర్వనాశనం అయిపోతారు. తల్లిదండ్రుల దీవెనైనా శాపమైనా తగలకపోదు అంటారు పెద్దవాళ్ళు. మీకు ఉన్నారుగారా, కన్నారుగా 8 మందిని. వీళ్ళు రేపు మీ బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరి చేసి ఎంగిలిస్తరాకుల కన్నా హీనంగా, తెగిన గాలిపటాల కన్నా ఘోరంగా తయారవ్వకపోతే ఆ భగవంతుడనేవాడు ఉన్నాడు. మీలాగా చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు లెక్కలు చూపిస్తాడు. ఎందుకో తెలుసా? మమకారం, బంధం, బాంధవ్యం లేకుండా మనిషి జీవితమే ముడివెయ్యడ్రా దేవుడు. మాకు మాత్రమే కాదు మీ మీద ప్రేమ. అసలు ఏమీ లేకపోతే మనిషి బ్రతకాలనే అనుకోడు. వాటిల్లో ఇరికిచ్చే తొక్కుతాడు దేవుడు. అన్ని రోజులు లెక్క మందైనా ఒకరోజు లెక్క భగవంతుడు దౌద్రా. మొత్తం కలిపి ఆయన తీర్చుకునే రోజు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చిటికేసినంతలో జరిగిపోద్ది. నడవండి ఇక్కడి నుంచి ముందు బయటకంటే. అది కాదమ్మా, మమ్మల్ని క్షమించత్తయ్యా. అమ్మా నువ్వు మా మీద కోప్పడతావా? అత్తయ్య, మావయ్య, ఐఎమ్ సారీ అని మళ్ళీ నాటకాలు వేయబోయారు డబ్బుల కోసం. గోర్ఖా అనేసరికి లోపల ఉన్న పనివాళ్ళని పిలిస్తే వీళ్ళని గెంటి పడేశారు బయటికే. మాలతి, మా నువ్వు పద, ఈ సోదంతా ఏముందిలే కానీ. ఏంటే మెళ్ళో 2 పేటల గొలుసేసినట్టున్నావు, 4 గాజులు కూడా ఉన్నాయి, ఉంగరాలు కూడా ఉన్నట్టున్నాయి, చెవిదిద్దులు అయి పెట్టావు. దా వచ్చి ఒక 2 నెలలు ఉండి వెళ్దుగాందా, మళ్ళీ తీసుకొచ్చి నేనే దింపుతాలే అనేపాటికే గోర్ఖా బాబు గేట్ అయ్యమ్మ, నీ దగ్గర ఒక 4-5 కర్రలు ఉంటాయి ఇటిమ్మనమని అవి తీసుకొని కమల దంచింది మాలతిని. పిల్లల్ని పక్కకి లాగేయమని పనోళ్ళని మాలతి మొగుడిని ఒరే సవట ఎదవా, అది నాతో అన్ని పనులు చేయిస్తా అంటే చూస్తా ఊరుకుంటావురా పనికి మాలిన ఎదవా అని అల్లుడి మీద కూతుర్ని, కూతురు మీద అల్లుడిని వేసి దంచి, ఎందుకే నా మెళ్ళో అన్నీ ఇప్పుడు లాక్కోవాలి, అయ్యమైనా నువ్వు చేయించావా, నా అన్న వదినలో నా మొహాన దిక్కులేని మొహంలాగా ఉంటున్నానని, ఇక్కడ మొగుడు చచ్చిన ముండనని నా మేనల్లుడే భార్య నాకు ఇచ్చినయ్యావే, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంటే నువ్వు చూడలేకపోతున్నావు, అక్కడ పనోళ్ళని పెట్టవు కదా, మళ్ళీ వచ్చి పాచి పనులు చేసి నీ కాళ్ళొత్తి నీకు నేను సేవలు చెయ్యాలి, అక్కడ నీకు తృప్తి లేదే, నువ్వు అలా చేయించుకొని మళ్ళీ గెంటుతావు అనమాట. నన్ను గెంటాక మళ్ళీ ఇక్కడి నుంచి దోచుకురావాలన్నమాట. నీలాంటి దానికి భూమిని మింగినా కూడా నీ ఆకలి తీరదే. నువ్వు ఎలాంటి దానివో తెలుసా? గుళ్ళో లింగాన్ని కూడా మింగుతావు పాపిష్టిదాన. నేను ముదరష్టపు దాన్ని అయ్యి బంగారం లాంటి నా మొగుడిని కాల్చుకు తిని ఆడేదో ఉద్ధరించట్లేదు, సంపాదన పరుడు కాదనే గవర్నమెంట్ ఉద్యోగం మానిపించి వ్యాపారాలు పెట్టించి మొత్తం ఆరిపోయేలా చేసి నీ యదాన పోసి నిన్నేదో నెత్తికెత్తాలని చెప్పి నా మేనల్లుండి నిన్ను పెళ్లి చేసుకోమని బంగారం లాంటి బిడ్డను వాడు ప్రేమించానంటే కాదని నాన్న వదనలకి వాడికి పగొచ్చేలా చేసి నీ ధనంజయ్య నిన్ను వీడికిచ్చి పెళ్లి చేస్తే కన్న తల్లినని కూడా చూడకుండా నన్నన్ని చెరలు పెడతావంటే నువ్వు నాశనంగాను, నీ కాళ్ళు చేతులు ఎరగా వస్తావంటే మళ్ళీ కనపడతావంటే నువ్వనే కమల తుక్కు కింద కొట్టేసింది మాలతినే. దాంతో ముదరష్టపు దానా, నీకు పోయే కాలం రానో. ఎవరికి చేశావే? నీ కూతురికేగా చేసింది నువ్వు. నీ మొగుడికి కాదా నేను పుట్టిందే? ఏమైనా నువ్వు నిన్నెవడైనా ఉంపుడు గత్తిగా ఉంచుకుంటే వాడికి పుట్టానేవే నేను అనేపాటికి అక్కడే ఉండవే నువ్వు అనే పెట్రోల్ డబ్బా తీసుకుంది కమల. వామ్మో వాయ్యో దేవుడో తండ్రో అనే మాలతి మొగుడు పిల్లల్ని తీసుకొని జంపు జలా అని మళ్ళీ వస్తే నరికి పోగులు పెడతాను అనేపాటికి ఆ తర్వాత లాయర్ల దగ్గరికి వెళ్ళారు. ఇక సురేష్ వాళ్ళు వీళ్ళతో పాటు వింతేంటంటే మాలతి కూడా వెళ్ళిందే. వెళ్తే అది మీకు రాదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ అబ్బాయికి మొత్తం పెట్టారు, అది వాళ్ళ స్వార్జితం, మీరు వెళ్ళినా అనవసరం అని చెప్పారు. దాంతో మూసుకొని వచ్చి ఇక వాళ్ళు నాశనం అయిపోతారు, ఊడ్చుకుపోతారని శాపనార్థాలు పెట్టుకుంటూ కూర్చున్నారు. రేపు వీళ్ళకే గతులు పడతాయి అనేది ప్రేక్షకులకి ఆ పైనున్న భగవంతుడికి వదిలేస్తూ ప్రేమించే కొడుకు కోడలతో సంతోషంగా సంతృప్తిగా ఉన్న ఆ తల్లిదండ్రులకి నమస్సుమాంజలులు తెలియజేస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.